వలస పాలిత ప్రాంతాల్లో జాతి విముక్త ఉద్యమాల గురించి మనం ఈ అధ్యాయం ద్వారా తెలుసుకోబోతున్నాం. అసలు ఇటు ఐరోపా ఖండంలో కనుక మనం చూస్తే జాతీయవాదం, పారిశ్రామిక అభివృద్ధి చెందిన దేశాలు వలస ప్రాంతాల కింద ఇటు ఆసియా అటు ఆఫ్రికా ఖండాల్లో దేశాలని ఆక్రమించుకోవటం, అలా ఆక్రమించుకున్న దేశాలని వాళ్ళు వలస ప్రాంతాలుగా వాటిని మేము అభివృద్ధి చేస్తాము అనే ఆలోచనతో ముందుకు వెళ్ళటం, తర్వాత వాటి నుంచి వచ్చే ముడి సరుకు ముడి చమురు అంతా కూడా వాళ్ళ దేశాల యొక్క స్వలాభాల కోసం వాడుకోవటం మనం చూసాం. కానీ జాతీయవాదం అనేది ఇటు ఐరోపా ఖండంలో ఉన్నంత ఘనంగా లేదా పటిష్టంగా ఆఫ్రికాలో కానీ ఇటు ఆసియాలో కానీ అంత త్వరగా రాలేదు. దానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు. ఎందుకని ఇలా జాతీయవాదం అనేది అంత తొందరగా విస్తరించలేదు ఇటు ఆసియాలో కానీ అటు ఆఫ్రికాలో కానీ అనేది మనం కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుందాం. మనం చూసిన మీరు కనుక గమనించుంటే మనకి ఇచ్చిన మ్యాప్లో అనేక దేశాలు తాము ఆధీనంలో తీసుకున్న వలస ప్రాంతాలని మనం ఈ మ్యాప్ ద్వారా చూడొచ్చు. దానికి రకరకాల రంగుల ద్వారా మనకి విభజించి చూపించడం అనేది మనం చూసాం. అలా ఈ ప్రాంతాలన్నీ కూడా ఒకటి పరోక్షంగా లేదా పరోక్షంగా కానీ వేరొక ప్రాంతాలు అంటే ఐరోపా ఖండంలో ఉంటున్న పారిశ్రామిక అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆధీనంలో ఉండటం మనం చూసాం. ఎక్కువ శాతం బ్రిటిష్ ఆధీనంలో ఉండటం, మరోపక్క ఫ్రాన్స్ లేదా ఫ్రెంచ్ దేశం యొక్క ఆధీనంలో కూడా మనం చూసాం. ఇప్పుడు మనం చైనాలో ఎలా ప్రజలు రాజరిక వ్యవస్థని వ్యతిరేకించారు, అలాగే గణతంత్రం గురించి వాళ్ళు ఎలా దాన్ని అర్థం చేసుకున్నారు, ఇలా గణతంత్రం పొందిన తర్వాత అది ఎట్లా ఏకపార్టీ రాజకీయ వ్యవస్థ కింద మలుపు చెందింది లేదా అభివృద్ధి చెందింది అనేది మనం ఈ యొక్క వ్యవస్థ ద్వారా తెలుసుకుందాం. రెండవది, వియత్నాంలో అసలు ఏం జరిగింది, మొదట ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఎందువలన ఇన్ని యుద్ధాలు వాళ్ళు చేయాల్సి వచ్చింది, రెండు వలస పాలిత దేశాలతో వాళ్ళు పోరాడాల్సి వచ్చింది, ఏం జరిగింది అసలు మొత్తానికి, ఎందుకు వియత్నాంని విభజించారు, మళ్ళీ ఎందుకు అది ఏకీకృతం అయింది అనేది మనం తెలుసుకుందాం. నైజీరియా ఆఫ్రికాలో ఒక దేశమైన నైజీరియా తను జాతీయతావాదం అనేది ఎలా బలపడింది, నైజీరియా దేశంలో ఎలా రకరకాల తెగలు జాతీయులని విభజించి బ్రిటిష్ వారు పరిపాలించారు, ఎలా వాళ్ళు జాతీయత భావాన్ని కూడగట్టుకొని బ్రిటిష్ యొక్క అరాచకాలని వాళ్ళు ఎదిరించగలిగారనేది మనం మూడో అంశంగా ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చైనా రెండు భిన్న దశల గురించి ముందు మొదటి అంశం కింద చర్చించుకోబోతున్నాం. చైనా అనేది మనకి తూర్పు ఆగ్నేయ దిశగా ఉత్తరాన ఉన్న మన తోటి ఆసియా ఖండంలోనే ఉన్న మరొక దేశం. ఇటు మనకి చైనా గురించి కనుక మనం చర్చించుకుంటే మొదటగా చైనా ఏ ఒక్క వలస పాలిత ప్రాంతాల కింద ఉండనప్పటికీ భారతదేశం ఎలా అయితే బ్రిటిష్ దేశం కింద అధీనంలో 200 సంవత్సరాల పాటు ఉందో అలా చైనా నేరుగా ఏ ఒక్క దేశం కింద ఆధీనంలో ఉండనప్పటికీ ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధి చెందిన దేశాలు తమ యొక్క ప్రభావ పాలిత ప్రాంతాలని కొన్ని చైనాలో ఏర్పాటు చేసుకొని అక్కడ తమ యొక్క ఇష్టానుసారంగా చేసుకోవడానికి తన వంతు ప్రయత్నాలు తాను చేయటానికి, అలాగే చైనా ప్రభుత్వం విధించే ఎటువంటి పన్నులు కానీ శిస్తులు కానీ కట్టకుండా ఉండటానికి తను ఆ ఆధీనంలో రాకుండా ఉండటం, ఎందుకంటే అవి వేరే యొక్క దేశం యొక్క చట్టాలని అవి పాటిస్తూ ఉంటాయి కాబట్టి, అలాగే వాటంతట అవే కొంత సైన్యాన్ని ఏర్పరచుకొని ఉండటం, ఇవన్నీ కూడా పేరుకి చైనా వలస పాలిత ప్రాంతంగా ఉండనప్పటికీ అనేక దేశాలు తన యొక్క ప్రభావ ప్రాంతాలను ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం అవి ఇష్టారాజ్యంగా వ్యాపారాలు చేసుకోవటం మనం చైనాలో మాత్రమే చూడగలిగాం. అలాగే దీన్ని పరిపాలిస్తున్న మంచు వంశానికి చెందిన రాజులు అంత బలమైన రాజులు కాకపోవటం, వారు వేరొక దేశాలని నియంత్రించలేకపోవటం అనేది కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇప్పుడు చైనాకి గణతంత్రం ఎలా వచ్చింది, వచ్చిన గణతంత్రానికి ముఖ్య కారకులు ఎవరు,
ఎలా వీళ్ళు ఈ యొక్క గణతంత్రాన్ని సాధించగలిగారు అనేది మనం మొదటగా చర్చించుకోబోయే అంశం. రెండవ అంశం ఏంటంటే ఈ సామ్యవాదం అనేది చైనాలో ఎలా చోటు చేసుకుంది, రష్యా విప్లవం యొక్క ప్రభావం చైనాపై ఎంతవరకు పడింది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు మనం చైనా గణతంత్ర దేశం కింద ఎలా ఆవిర్భావం చెందింది అనేది మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా 1911 సంవత్సరంలో సన్ యట్ సేన్ అనే నాయకుడు తన ముందుకు రావటం, అప్పుడున్న మంచు వంశానికి చెందిన రాజవంశీయుల్ని పారదోసులి తన అధికారాన్ని చేజెక్కించుకొని ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అనేది మనం చూసాం. ఎప్పుడైతే ఇతను 1911లో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడో అతన్ని మోడర్న్ చైనాకి ముఖ్యమైన కారకుడుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇతను చాలా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. చదువుకోవటం క్రిస్టియన్ పాఠశాలలో చదువుకోవటం వల్ల క్రైస్తవ భావాలు, అలాగే స్వాతంత్ర భావాలు, ఎలా అయితే మనం అందరితో కలిసి ఉండాలి, సమానత్వం అనే ఆలోచనలు, ఇవన్నీ కూడా అతనికి బాల్యం నుండే క్రైస్తవ పాఠశాలలో చదువుకోవటం వలన అతనికి అవలంబించడం, అతను అవి నేర్చుకోవటం, దానికి అతను ఆకర్షితుడై తాను స్వతహాగా మెడిసిన్ స్టూడెంట్ అయినప్పటికీ అతనికి చైనా యొక్క భవిష్యత్తు ఎట్లా అవుతుందో, ఎటు దారి తీస్తుందో అని ఎప్పుడూ కూడా ఆవేదన చెందుతూ ఉండేవాడు. మొత్తానికి అతని అధికారాన్ని చేజెక్కించుకోవటం, తను ముఖ్యంగా 3 ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాలి అనే ఆలోచనని తాను వ్యక్తం చేయటం మనం చూసాం. ఆ మూడింటిని చైనాలో సన్, మిన్, చుయ్ అనే పదాల ద్వారా తను వ్యక్తం చేయడం జరుగుతుంది. తను వ్యక్తం చేసిన చైనా పదాలకి తెలుగు అనువాద అర్థాలు ఏంటి అంటే, సన్ అంటే జాతీయతావాదం. తను పూర్తిగా చైనా మొత్తం కూడా జాతీయతావాదాన్ని వ్యాప్తింపచేసి దాన్ని అందరికీ అర్థమయ్యేలాగా మనం అందరం కూడా ఒక దేశస్థులమి అనే ఆలోచన విధానాన్ని తను వ్యక్తం చేయాలి అని తన దృఢ నిశ్చయాన్ని తాను ప్రకటించడం. రెండవది, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం అనేది ఎప్పటికప్పుడు ఉండాలి. నిరంతరంగా ఎలక్షన్ల ద్వారా ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఏ ఒక్క నియంత పరిపాలన అనేది ఇక ముందు సాగకూడదు అనే ఆలోచన రెండవదిగా మిన్ ద్వారా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. తను చుయ్ అనే దాని ద్వారా సామ్యవాదం అనే సమానత్వం అనేది మనం తీసుకురావాలి. చైనా అంతటా కూడా ఈ ఆలోచనలు మనం ప్రాబల్యం చెందింప చేయాలి, అభివృద్ధి చెందాలి. చైనా కూడా ఇతర పారిశ్రామిక అభివృద్ధి చెందిన దేశాలతో పాటు ధీటుగా చైనాను కూడా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన దృక్పథాన్ని తాను వ్యక్తం చేయటం జరిగింది. కానీ తాను గణతంత్ర ప్రభుత్వాన్ని స్థాపించినప్పటికీ ఈ యొక్క గణతంత్ర ప్రభుత్వం దాని యొక్క పూర్తి పట్టుని చైనాపై సాధించలేకపోయింది. యుద్ధ ప్రభువులు పేరిట మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలో ఉండటం, లేదా సైనిక పాలనలాగా వాళ్ళ ఆధీనంలో ఉండటం మనం చూసాం. ఈ యొక్క సైనిక పాలనకి ఈ సన్ యట్ సేన్ యొక్క ఆలోచనలకి పొంతన కుదిరిందా లేదా, తాను ఎలా తన యొక్క ఆలోచన విధానాన్ని, తన యొక్క ఆశయాన్ని సాధించగలిగాడనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ సన్ యట్ సేన్ పూర్తిగా అధికారం అనేది యుద్ధ ప్రభువుల చేతిలో ఉండటం చేత రాజకీయంగా అనిశ్చితి అనేది ఎప్పుడు కూడా చైనాలో కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైతే ఈ వెర్సైల్స్ ఒప్పందం అనేది సంతకం చేయడం జరిగిందో, చైనా గెలుపొందిన కూటమి వైపు ఉన్నప్పటికీ చైనాకి ఎటువంటి లాభాలు అందలేదు. జపాన్ తను ఆక్రమించుకున్న ఏ ఒక్క ప్రాంతాలని కూడా చైనాకి తిరిగి అప్పచెప్పలేదు. అది నిరసిస్తూ మే 4వ తారీఖు 1919న ప్రజలందరూ ఒక కూటమిగా ఏర్పడి తన యొక్క నిరసన జ్వాలను వ్యక్తం చేయడానికి ఒక కూడల్లో ఏర్పడి నిరసన వ్యక్తం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క నిరసననే చరిత్రకారులు మే 4 ఉద్యమంగా గుర్తించడం జరిగింది. ఈ మే 4 ఉద్యమం ద్వారా ఒక తరం చెందిన నాయకులు కానీ, యువకులు కానీ, ఒక తరానికి సంబంధించిన ప్రజలు మొత్తం కూడా చైనాని కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందించాలి, ప్రజాభిప్రాయం ద్వారానే ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, ప్రజాస్వామ్యం అనేది ముందుకు రావాలి, అలాగే ఆడవారి పట్ల చిన్న చూపు అనేది వైదొలగాలి, ఆడవాళ్ళను కూడా సామాన్య మనుషుల కింద గుర్తించసాగాలి, మరియు అతి కిరాతకమైన ఆచారం అనేది ఉంటుంది.
ఏంటయ్యా ఆచారం అంటే, ఆడపిల్లల యొక్క కాళ్ళని పూర్తిగా ఎదగనీయకుండా బలవంతంగా బంధించేయబడటం ద్వారా కాళ్ళు చిన్నగా ఉండేటట్టు చర్యలు చేపట్టేవాళ్ళంట. ఇది అతి కిరాతకమైన చర్య. దీన్ని కూడా నిరసిస్తూ ఒక తరానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ముందుకు రావటం, దీనికి తోడుగా ఉన్న అనిశ్చితి అనేది తోడవటం, ఈ రకంగా చైనాలో ఆర్థికంగాను ఇటు రాజకీయ పరంగాను ఒక రకమైన సంక్షోభం అనేది ఏర్పడటం మనం అందరం చూసాం. ఇప్పుడు ఇలా చిన్న భిన్నమైన చైనా యొక్క ఆర్థిక వ్యవస్థని, ఇలా రాజకీయ సంక్షోభాన్ని సమతుల్యంలో తేవడానికి రెండు పార్టీలు ఆవిర్భవించడం అనేది మనం చూసాం. ఆ రెండు పార్టీలు ఏంటయ్యాయి అంటే, మొదటిది వచ్చి గోమింగ్ డాంగ్, అంటే KMT అని కూడా అంటారు దీన్ని. అలాగే చైనా కమ్యూనిస్ట్ పార్టీ, దాన్ని CCP అని కూడా అంటారు. ఇటు గోమింగ్ డాంగ్ అనే పార్టీ సన్ యట్ సేన్ యొక్క ఆదర్శాలు, తన యొక్క ఆలోచనలతో రూపుదిద్దుకున్న పార్టీ ఇది. అది ఎప్పుడైతే అధికారంలోకి రావడం జరిగిందో, ప్రతి మనిషికి తిండి, గుడ్డ, కూడు, నీడ అనేది కంపల్సరీగా, అంటే ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది వాళ్ళు గుర్తించడం జరిగింది. దాని ద్వారా మనం ప్రజలకి సేవ చేయాలి, ఈ ఆర్థిక అసమానతలు అనేవి మనం తొలగించాలి. అప్పుడే మనకి ప్రజలకి ఈ యొక్క పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం అనేది మనం ఏర్పాటు చేయగలుగుతాము, దాని ద్వారా మనం ప్రజలకు న్యాయం చేయగలుగుతామనే ఆలోచనని వాళ్ళు వ్యక్తం చేయటం మనం చూసాం. ఇలా ఆ విధంగా వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి వాళ్ళు ముందుకు తీసుకెళ్తుండగా, ఇటు మన యొక్క సన్ యట్ సేన్ వృత్తి చెందగా అతన్ని స్థానాన్ని భర్తీ చేయడానికి చియాంగ్ కాయ్ షేక్ అనే అతను తన స్థానంలో అధికారంలోకి రావడం జరిగింది. తన యొక్క భావజాలాలు, తన యొక్క ఆలోచన విధానం అంతా కూడా కొంత ఒక రకమైన మోస పద్ధతిలో ఉండటం వలన తాను ఏది కూడా విశాలమైన భావాలకు కానీ పాశ్చాత్య భావాలకు కానీ తను సుముఖత వ్యక్తం చేయకపోవడం అనేది మనం చూస్తాం. ఎందుకంటే ఇతను సాధారణంగా సన్ యట్ సేన్కి ఆదర్శ భావాలు ఉండటం వలన, మొదటి నుంచి తాను క్రైస్తవ పాఠశాలలో చదువుకోవటం వలన తనకి సమానత్వం అనే ఆలోచనని, అలాగే ప్రజాస్వామ్యబద్ధమైన అలవాట్లు లేదా వ్యవస్థ అనేది ఉండాలి, అప్పుడే మనిషి పూర్తిగా ఎదగగలడు అనే ఆలోచన ధోరణితో తాను ఈ పార్టీని స్థాపించడం జరిగింది. కానీ దాని తర్వాత వచ్చిన తరానికి చెందిన నాయకుడైన చియాంగ్ కాయ్ షేక్, ఇతను పూర్తిగా వేరొక పందాలో ఉండటం వలన ఇతను ప్రజల్ని బెదిరించి భయపెట్టి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన ధోరణితో ఇతను ముందుకెళ్ళటం, ఆ విధంగా అతను ముందు తన యొక్క పార్టీ పరంగా చేసిన వాగ్దానాల్లో ప్రజల యొక్క అసమానతలను తొలగిస్తాం, భూమి లేని ప్రజలకు భూమిని తిరిగి ఇవ్వటం జరుగుతుంది అనే ఆలోచన వ్యక్తం చేయడం జరిగింది. కానీ తాను ఎప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలు కానీ అట్లాంటి చర్యలు కానీ చేపట్టడానికి తను ముందుకు రాకపోవటం, అలాగే తాను పెరుగుతున్న ఉధృతి లేదా పెరుగుతున్న ఒత్తిడి వలన, ప్రజల యొక్క మారుతున్న ఆలోచనల వలన మనందరికీ విద్య కావాలి, విద్య ద్వారానే మన యొక్క అభివృద్ధి అనేది సాధించగలుగుతాం అని తాను ఈ యొక్క కమ్యూనిస్టులను కూడా అణిచివేయాలి అనే ఆలోచన ధోరణితో తాను ముందుకెళ్ళటం, యుద్ధ ప్రభువుల సహాయంతో తాను కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడం, వాళ్ళని నాశనం చేయాలనే ఆలోచన వ్యక్తం చేయటం. అలాగే ఇప్పటికీ పారిశ్రామిక రంగంలో సుమారు ఒక 5 లక్షల మంది జనాభా తను ఆదాయం పొందుతున్నట్టుగా లేదా దాంట్లో పని కల్పించబడినట్టుగా మనం చూడొచ్చు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే, అతి తక్కువ మంది ఈ యొక్క ఓడరేవుల కార్యక్రమంలో, దాన్ని పనిచేసే కార్యక్రమంలో లేదా ఆ యొక్క వ్యాపార రంగాల్లో అతి తక్కువ మంది మాత్రమే ఆదాయం పొందుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకండి అంటే, ఇటు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు ఎంతోమంది తమ యొక్క దుకాణాల ద్వారా, తమ యొక్క వ్యాపారాల ద్వారా, తమ యొక్క చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా వాళ్ళు రోజు గడుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పారిశ్రామిక రంగంలో పనులు చేయాలంటే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది, కానీ పని గంటలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల చాలా ఇబ్బందులకు గురవటం వాళ్ళు. ఈ రకంగా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నప్పుడు వేరొక రకంగా ప్రజల యొక్క ఆలోచన విధానం అనేది మార్పు చెందటం మనం చూసాం. వాళ్ళు ప్రేమ భావం పట్ల ఒకరిని అర్థం చేసుకోవటం, ఈ పరిస్థితులు అనేవి మారాలి, ఎప్పుడైతే ఇవి మారతాయో మానవతా విలువలు అనేవి పెరగాలి, దానికి ఖచ్చితంగా మనకి విద్య అనేది మనందరికీ అవసరం.
అని ప్రజలందరూ భావించి ఈ యొక్క ధోరణి వాళ్ళు వ్యక్తం చేయడంతో అప్పుడు పెరుగుతున్న ఈ యొక్క ప్రాచుర్యం దృష్ట్యా తాను 1902లో పెకింగ్ యూనివర్సిటీ లేదా విశ్వవిద్యాలయం అనే దాన్ని స్థాపించడం జరిగింది. ఆ యొక్క విశ్వవిద్యాలయాన్ని తాను స్థాపించిన తర్వాత విద్యా ప్రమాణాలు అనేవి అందరికీ అందుబాటులోకి రావడం, విద్యని నేర్చుకోగలగటం, మధ్యతరగతి సామాన్యులు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కానీ తన యొక్క మోస పద్ధతి అయిన మొదట తనాన్ని తను ఇంకా ఎప్పుడు కూడా విడలేకపోయాడు. దానికి కారణమే తన యొక్క ఆలోచన ధోరణి అనేది ఎప్పటికీ కూడా మార్పు రాలేకపోయింది. తనకి మహిళల పట్ల ఉన్న ఆలోచనల మహిళలు ఎప్పుడూ కూడా వంట మరియు ఇంటిలోనే ఉండాలి, వాళ్ళు ఇళ్ళలోంచి బయటికి రావాల్సిన ఆవశ్యకత ఏమున్నది అనే ఆలోచన ఆయన వ్యక్తం చేయటం, అలాగే కమ్యూనిస్టుల్ని ఊచకోత పోయాలి, కమ్యూనిస్టుల యొక్క సిద్ధాంతాలు మన యొక్క చైనాలో ఎప్పటికీ కూడా ఉండకూడదు అనే ఆలోచన దృక్పథాన్ని తను వ్యక్తం చేయటం మనందరం చూడొచ్చు. దీనివల్ల రాజకీయ అనిశ్చితి అనేది మరొకసారి మొదలవటం మనం రాజకీయ అనిశ్చితి అనే దానికి సన్ యట్ సేన్ తన యొక్క విధి విధానాల వలన తను పాలించే రకమైన తన యొక్క పరిపాలనా వ్యవస్థ ద్వారా అనేక సమస్యలకి మూల కారణమయ్యాడు. తన పార్టీ ఏదైతే మొదటగా వాగ్దానాలు చేసిందో రైతుల మధ్య అసమానతను తగ్గించబడుతుంది, భూమి లేని వారికి భూమి తిరిగి పంచడం జరుగుతుంది అనే దాన్ని తను పూర్తిగా విస్మరించటం, కూడు గుడ్డ నీడు అనేది మేము ఏర్పాటు చేస్తామని రెండో వాగ్దానంగా చేసిన దాన్ని కూడా వాళ్ళు పూర్తిగా విస్మరించి ప్రజల యొక్క అసహనాల్ని, ప్రజలు అడుగుతున్న నినాదాల్ని మీరు పార్టీ పరంగా మీరు వాగ్దానం చేసిన దాన్ని ఎందుకు మాకు ఏర్పాటు చేయట్లేదని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ యొక్క గలం ఎత్తడం మొదలుపెట్టారో వాళ్ళని శాంతిపరచడం మానేసి వాళ్ళని బలవంతంగా సైన్యం యొక్క సహాయంతో ఈ యొక్క వ్యతిరేకతని తాను అనగదొక్కాలి అనే ఆలోచనతో తాను ముందుకెళ్ళటం మనం అందరం చూసాం. దీనివలన పూర్తిగా ప్రజలకి ఈ పార్టీపై నమ్మకాన్ని కోల్పోతూ అటు ప్రత్యర్థిగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీపై తమ యొక్క దృష్టిని సారించడం మనం అందరం చూస్తాం. ఇప్పుడు చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందో చర్చిద్దాం. ఇప్పుడు మనం చైనా కమ్యూనిస్ట్ పార్టీ చైనాలో ఎలా ఆవిర్భావం చెందిందో మనం తెలుసుకోబోతున్నాం. ఇది 1937వ సంవత్సరం చైనాలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవటం మనం చూస్తాం. ఎందుకంటే అప్పటికల్లా గామింగ్టాన్ పార్టీ లేదా కేఎంటీ పార్టీ తను పూర్తిగా ప్రజల యొక్క వ్యతిరేకత అనేది చవిచూడటం మొదలైంది. అది 1945-49 వచ్చేపాటికి తీవ్రంగా ఎక్కువైపోవటం, ప్రజలు రోజు రోజు పెరుగుతున్న ధరలకి తన యొక్క నిస్సహాయతను వ్యక్తం చేయటం మనం చూడొచ్చు. 30% ప్రతి నెల కూడా ధరలు పెరిగిపోతూ ఉంటే ఎంత ధనికుడైనప్పటికీ భరించలేని స్థాయికి ఎదిగిపోవటం, అందులో చాలా వరకు సామాన్యులు మధ్యతరగతి కుటుంబీకులు ఉండటం వలన తాను భరించలేని స్థాయిలో ప్రభుత్వం పరిపాలిస్తున్న విధానానికి ఈ యొక్క ధరల అదుపుదల లేకపోవడం అనేది ప్రజలకి తెలుస్తున్న మరొక కోణం. ఈ విధంగా ప్రజలు తమ యొక్క ఆగ్రహాన్ని ఈ యొక్క పార్టీ వైపు మళ్లిస్తుండగా ఇటు పక్కన కమ్యూనిస్ట్ పార్టీ అనేది తన యొక్క అడుగుజాడలను ముందుకు వేయటం మనం చూస్తాం. చైనాలో 2 రకాలైన దోపిళ్ళకి గురవటం మనం స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఏంటయ్యా దోపిళ్ళు అంటే, మొదటిది వచ్చి మనకి నేల నిస్సారం అయిపోవటం, భూమి పూర్తిగా తన యొక్క పటుత్వాన్ని కోల్పోవటం, అలాగే రెండవది వచ్చేసరికి ఈ యొక్క రుణభారం. ఎప్పుడైతే ఈ పెద్ద పెద్ద భూస్వాములు ఎక్కువ భూమిని తను ఆక్రమించి దాన్ని తిరిగి వేరొకరికి కౌలుకి ఇస్తున్నారో, ఆ కౌలుకి ఇస్తున్నప్పుడు ఎక్కువ శాతం వడ్డీకి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, అలాగే రుణం రూపేణా ఎక్కువ శాతం డబ్బుల్ని వాళ్ళ చేత బలవంతంగా కట్టించటం, కౌలుదారుని అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టడం, ఏదైనా చిన్న చిన్న భూములు ఉన్న రైతుల్ని మొదట రుణ రూపేణా కొంత మొత్తాన్ని ఇచ్చి ఆ రుణంపై అధిక వడ్డీ విధించి ఆ యొక్క భూముల్ని ఈ యొక్క భూస్వాములు తన యొక్క భూమిలో కలిపేసుకోవటం అనేది మనం చాలా సందర్భాల్లో కూడా చూడటం. చైనాలో ఈ రకంగా 2 రకాల దోపిడీలు సాగుతూ ఉంటే 1945-49 మధ్య ప్రజల యొక్క ఆగ్రహం పూర్తిగా తారాస్థాయికి చేరడం జరిగింది.
అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అయిన చైనాకి నాయకుడిగా మావో డీజ్ డంగ్ అని ఆయన ఎదగటం మనం చూస్తాం. ఇటు చియాన్ కై షేక్ తన యొక్క పరిపాలనా వ్యవస్థ ద్వారా పూర్తిగా చిన్న భిన్నమైన స్థితిని ఏర్పాటు చేయడం, రాజకీయంగా అనిశ్చితి అనేది చూపించడం, ఇలాగే ఎవరైనా తన యొక్క విధి విధానాలను కనుక వ్యతిరేకిస్తే వాళ్ళని యుద్ధం లేదా సైనిక చర్యల ద్వారా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాటిని అణిచివేయడానికి తన వంతు ప్రయత్నంగా తాను చేయటం, అలాగే కమ్యూనిస్టు ప్రజలని, కమ్యూనిస్టు భావజాలం ఉన్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆ ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు తాను సృష్టించడం అనేది మనం చూడగలుగుతాం. ఇది దీని యొక్క చైనాలో కమ్యూనిస్టు పరిపాలన ప్రాబల్యం చెందటానికి ముఖ్యమైన కారణాలుగా చరిత్రకారులు గుర్తిస్తూ ఉంటారు. ఎందుకు, ఎలాంటి పరిస్థితుల్లో చైనాలో కమ్యూనిస్టులపై ప్రజలు ఆశలు పెట్టుకోవాల్సి వచ్చింది, ఏ నాయకుడు వాళ్ళని ముందుండి నడిపించాడు, ఆ నాయకుడికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయి, తను ఏం చేశాడు అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ యొక్క మావో డీజ్ డాంగ్ అనే యొక్క భావజాలాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, తాను కేవలం తన యొక్క ఆలోచన విధానాన్ని కాకుండా మార్క్సిస్ట్ యొక్క ఆలోచన ధోరణితో తను ఏకీభవిస్తూ కేవలం శ్రామికుల వల్లనే మనకి మరో ఉద్యమం అనేది వస్తుంది అని తాను వ్యక్తం చేసిన ఆలోచన ధోరణి తాను కూడా అవలంబించుకొని తాను ముందుకెళ్ళటం మనం చూడొచ్చు. ఇక్కడ మార్క్సిస్టు విధానానికి తాను అక్కడున్న పరిస్థితులకి, ఇటు చియాంగ్ కై షేక్ తను అస్తవ్యస్తంగా ఉన్న రాజకీయ అనిశ్చితిని తను ప్రజల యొక్క నోరులు నొక్కడానికి సైన్యాన్ని వాడుతూ అణిచివేస్తూ, ఇటు ప్రాబల్యం చెందుతున్న కమ్యూనిస్టు పార్టీకి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా తని అంతమొందించడానికి తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నప్పుడు, దీనికి భిన్నమైన పందాతో అక్కడున్న భూస్వాముల్ని పారదోలి తాను భూమిని ఆధీనంలోకి తీసుకొని పేదవారికి భూమిని పంచడం ద్వారా గోమింగ్టాన్ యొక్క పార్టీ యొక్క చర్యల్ని తాను మావో డీజ్ డాంగ్ చాలా సునాయాసంగా తిప్పి కొట్టగలిగారు. ఇతనికి అనేక మంది రైతుల యొక్క సహాయ సహకారాలు, ఆదరాభిమానాలు, మహిళల యొక్క ఆదరాభిమానాలు పొందటం, ఆ విధంగా తనని తాను రక్షించుకోవడానికి, తన యొక్క సిద్ధాంతాల్ని బ్రతికించుకోవడానికి తాను కొత్తగా రైతాంగ సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తనని తాను కామింగ్టన్ పార్టీ పెట్టే యొక్క తీవ్రమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి తాను ఒక పర్వత శ్రేణి అయిన జియాంగ్సీ అనే పర్వత శ్రేణిలో 1928వ సంవత్సరం నుంచి 34వ సంవత్సరం వరకు తాను తన యొక్క ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అక్కడ నిలవలసిన పరిస్థితి ఏర్పాటు పడింది. అలాంటి పరిస్థితుల్లో కూడా తన యొక్క ఆలోచన దృక్పథాన్ని మార్చుకోకుండా, తన యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా తాను ముందుకెళ్ళటం, ఏది ఏమైనప్పటికీ తాను ఈ యొక్క కమింగ్టన్ పార్టీ యొక్క చక్రబంధంలో చిక్కుకోవడంతో తాను ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళాల్సిన పరిస్థితి అనేది ఏర్పడటం, ఆ విధంగా తాను అక్కడి నుంచి వేరొక ప్రాంతమైన షాంగ్సీకి 6000 మైళ్ళ దూరంలో ఉన్న షాంగ్సీకి వెళ్ళాల్సిన పరిస్థితి. దాన్నే మనం లాంగ్ మార్చ్ అని చరిత్రకారులు పిలుస్తూ ఉంటారు. తాను ఎంతో వ్యయ ప్రయాసాలు కూడిన ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే తాను ఉన్న ప్రాంతం పూర్తిగా కమింగ్టన్ పార్టీ ఆధీనంలోకి రావటం చేత తాను ఆ ప్రాంతంలో ఇంకా ఉండటం శ్రేయస్కరం కాదు. కాబట్టి తాను మరొక ప్రాంతానికి వెళ్ళాలి. అది ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న ప్రయాణం, అది ఎన్నో ఇబ్బందులతో కూడుకుంది. కాబట్టి దానికి ప్రజలు కూడా అల్లాడిపోయారు. ఏదేమైనప్పటికీ తాను ముందుండి ఈ ప్రయాణంలో తను ముందుకు సాగుతూ తాను తన యొక్క కార్యాలయాన్ని యానాన్ అనే ప్రాంతంలో పెట్టడం జరిగింది. ఆ ప్రాంతంలో తాను చేరుకున్నాక అప్పుడు తను మళ్ళీ ప్రజలకి తన యొక్క సందేశాన్ని వినిపించడం మనం చూడొచ్చు. తను ముఖ్యంగా 2 లక్ష్యాలపై ప్రజలకి తన యొక్క వాగ్దానాన్ని చేశాడు. విదేశీ పెత్తందారీతనం అనేది మనపై ఉండకూడదు, మన దేశాన్ని మనమే స్వతంత్రంగా పరిపాలించుకోవాలి, ప్రజాభిమానాన్ని కూడుకున్న నాయకుడే మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారానే ప్రజల్ని పరిపాలించాలి అనే ఆలోచన ధోరణి తాను వ్యక్తం చేయటం మనం చూసాం. రెండవది, తను భూ అసమానతలను తొలగించాలి, భూమి అందరికీ సమానంగా పంచాలి
అనే ఆలోచన ధోరణి వ్యక్తం చేయటం, అలాగే ఈ పెద్దలు నిర్ణయించిన పెళ్ళిళ్ళు వారి యొక్క ఇష్టాలకి సంబంధం లేకుండా పెద్దలు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో పెళ్లి సంబంధాలు నిర్ణయిస్తూ ఉంటారు. అలాంటి పెళ్ళిళ్ళు ఇకపై చేసుకోకూడదు, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేసుకునే వీలుని కల్పించాలి. అదేవిధంగా విడాకుల వ్యవస్థీకరణ కూడా సరళీకృతం చేస్తున్నట్టుగా తాను ప్రకటించి ఈ యొక్క ఆలోచన ధోరణి కూడా ప్రజలకి ఎంతో బాగా నచ్చింది. కానీ 1945 ప్రాంతంలో జపాన్ చైనాపై దండయాత్రకు వచ్చి ఎన్నో ప్రాంతాలని తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇలా జపాను దండయాత్రకు రాగా ఈ కామింగ్టన్ పార్టీ వాళ్ళు దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కమ్యూనిస్ట్ పార్టీ అయిన వీళ్ళతో పొత్తు పెట్టుకొని దాన్ని వ్యతిరేకించడానికి వీళ్ళు ఒకటిగా చేరటం. కానీ ఎప్పుడైతే అమెరికా తన యొక్క అణుబాంబుల ద్వారా జపాన్ని ఓడించి తన కైవసంలోకి తీసుకుందో, తన గుప్పెట్లోకి మార్చుకుందో, జపాన్ ఓటమిని అంగీకరించడంతో మళ్ళీ ప్రచండ యుద్ధం అనేది మొదలైంది. ఇటు కామింగ్టన్ పార్టీకి అటు కమ్యూనిస్టు పార్టీకి ప్రచండ యుద్ధం మొదలవడంతో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి అధికారం చేజెక్కిస్తుందని అందరూ నమ్మటం. ఆ విధంగా కమ్యూనిస్టు పార్టీ తన యొక్క రైతాంగ సైన్యంతో మరొక వ్యవస్థ ప్రజల యొక్క ఆదరాభిమానాలతో ఈ యొక్క కామింగ్టన్ పార్టీని పూర్తిగా వైదొలగించడం జరిగింది, విజయం సాధించగలిగారు. అలాగే ఇటు మనకి తైవాన్ దీవుల దగ్గర ఈ యొక్క కామింగ్టన్ పార్టీ తన యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలు కల్పించడం జరిగింది. ఈ విధంగా చైనాలో మొట్టమొదటిసారి 1949 సంవత్సరంలో మనం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అధికారంలోకి రావటం మనం చూడగలిగాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇక తర్వాత ఏ యొక్క పార్టీకి ఎందుకు అవకాశాన్ని కల్పించలేదు, అసలు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏం చేసింది ప్రజలకి అనేది మనం చర్చించుకుందాం. నూతన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు అనేది 1944 సంవత్సరం నుంచి 1954 సంవత్సరం వరకు నిలిచినట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ భూ సంస్కరణలు అనేది ముఖ్యమైన చర్య. వీళ్ళు ప్రజా ప్రభుత్వాలు ఏర్పడినాక ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చినాక మొదటగా అన్ని వ్యతిరేక వర్గాలన్నీ కూడా ఏకీకృతం అవటం, వాళ్ళంతా కూడా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా ప్రభుత్వం దగ్గర అధికారాన్ని ఉంచడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు అధికారాన్ని కొంతమంది దగ్గర ఉంచాలి అనే ఆలోచనని మొదటి నుంచి వాళ్ళు తీసుకురావటం మనం చూడొచ్చు. ఈ విధంగా ఈ యొక్క అధికారాలు ఇక్కడ ఉంచడంతో పాటు రైతులందరికీ కూడా భూ పంపిణీ అనేది వాళ్ళు చేపట్టడం జరిగింది. ఈ భూ పంపిణీతో పాటుగా మహిళలకు కూడా పురుషులతో సమానంగా ఓటు హక్కుని అనేది ఇవ్వటం, సాధారణ గుర్తింపు అనేది ఇవ్వటం ద్వారా మహిళల యొక్క పరిస్థితి చాలా వరకు మెరుగుపడటం మనం చూడొచ్చు. ఇక భూ పంపిణీ వ్యవస్థ లేదా భూ సంస్కరణ అనేవి ఎలా చేయబడింది అంటే భూ సంస్కరణలు అనే సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క భూస్వాముల దగ్గర నుంచి భూముల్ని లాక్కోవడం, ఇతర ఆస్తులు ఏమైనా ఉన్నప్పటికీ అవన్నీ కూడా చేజెక్కించుకొని అవి మళ్ళీ తిరిగి రైతులు ఎవరికైతే భూములు లేవో వాళ్ళందరికీ తిరిగి పంచడం అనేది మనం చూడవచ్చు. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. కానీ ఇందులో ఎప్పుడైతే ఈ యొక్క భూస్వాముల్ని అతి దారుణంగా కొట్టి భూములను లాక్కోవడం అనేది మనం చూసామో, వాళ్ళని బంధించి వాళ్ళకి మరణశిక్ష విధించడం అనేది కూడా అత్యంత దారుణంగా చేసిన చర్యల్లో ఇదొకటి. ఇలాగా సుమారు ఒక 10 లక్షల నుంచి 20 లక్షల మంది వరకు భూస్వాముల్ని మరణశిక్షకి గురి చేయడం జరిగింది. ఈ విధంగా భూ సంస్కరణలు అనేవి చేపట్టడం ద్వారా 60% వరకు భూ సంస్కరణలో వాళ్ళు ఖచ్చితంగా అనుకున్న దానికంటే ఎక్కువే భూముల్ని పంచడంలో వాళ్ళు సఫలీకృతులయ్యారు. ఈ విధంగా ఈ యొక్క అసమానతలు సమాజంలో అనేవి చాలా వరకు వాళ్ళు తగ్గించగలిగారు ఈ యొక్క భూ సంస్కరణ ద్వారా. అదేవిధంగా అందరికీ కూడా విద్య అనే ఆలోచనతో ఇటు రైతులకి వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ విద్య అనేది అందుబాటులోకి తీసుకురావటం, అలాగే సామాజిక పరంగా ఆర్థిక పరంగా ఎటువంటి అసమానతలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా రూపుమాపే విధంగా విద్యలో వారి యొక్క విలువల్ని తీసుకురావాలి అనే ఆలోచనను పెంచడం, పూర్తిగా పురుషులకి మహిళలకి కూడా సమానమైన గుర్తింపు అనేది కలిగించడం, ఇక ఎవరికైతే పారిశ్రామిక రంగంలో పని లేదో లేదా వాళ్ళందరికీ పారిశ్రామికానికి అభివృద్ధి చెందడానికి వాళ్ళు చర్యలు చేపట్టడం, ఈ విధంగా ప్రభుత్వం తన యొక్క చర్యలు చేపడుతూనే కొంత
ఈ ఒక తరానికి లేదా ఒక భాగానికి సమాజంలో ఒక వర్గానికి చెందిన వారికి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మిగతా వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటూ కమ్యూనిస్టు పార్టీ తెలియకుండానే కమ్యూనిస్టు అత్యంత బలమైన పార్టీగా ఎదగటం, ఇక ఏ పార్టీని కూడా ఆ యొక్క రాజకీయాల్లో కానీ లేదా ప్రత్యర్థులుగా కానీ ఉండకుండా నిర్వీర్యం చేయటం అనేది మనం చూడొచ్చు. సో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చైర్మన్ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మారటం మనం చూడొచ్చు. ఈ అత్యంత శక్తివంతమైన వ్యక్తి మరెవరో కాదు, మావో డీజ్ డంగ్. 1976 సంవత్సరం వరకు తాను మరణించే వరకు తానే కమ్యూనిస్టు పార్టీ చైర్మన్గా ఉన్నట్టు మనకి చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఈ విధంగా చైనాలో కమ్యూనిస్టు పార్టీ తన యొక్క ప్రాబల్యాన్ని మొదట ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినప్పటికీ తర్వాత వాళ్ళు వేరే పార్టీలు ఏవి కూడా ఉండకుండా పూర్తిగా రూపుమాపుతూ కేవలం కమ్యూనిస్టు పార్టీలో మాత్రమే నాయకుల్ని ఎన్నుకునే విధంగా కొత్త రకమైన సిద్ధాంతాలతో ముందుకు రావటం, భూ సంస్కరణ ద్వారా అసమానతలు అనేవి తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేయటం, కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చైర్మన్ అత్యంత బలమైన శక్తిగా ఎదగటం అనేది మనం చైనాలో చూడొచ్చు. ఇప్పుడు మనం వియత్నాం తను ఎలా స్వాతంత్రాన్ని సాధించింది అనేది మనం తెలుసుకుందాం. వియత్నాం ఎక్కడుంది? వియత్నాం ఆసియాలో మన భారతదేశానికి అతి దగ్గరగా ఉన్న దేశాల్లో వియత్నాం కూడా ఒకటి. ఇటు చైనా, అటు మయన్మార్ లేదా బర్మాకి దగ్గరగా రెండవ దేశంగా ఉన్న వియత్నాం తన యొక్క స్వాతంత్రం సాధించడం చాలా కష్టతరమైంది. మనం భారతీయులమి కేవలం బ్రిటిష్ వారితో మాత్రమే పోరాడాల్సి వచ్చింది. కానీ వియత్నాం వాసులకి బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, వలస పాలిత దేశాల నుంచి పారిశ్రామిక దేశాలు, బాగా అభివృద్ధి చెందిన దేశాలు యుద్ధాల ద్వారా వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని సాధించుకోవాల్సిన పరిస్థితి. ఆ యుద్ధాలు కూడా ప్రపంచ యుద్ధాలు కాదు, లేదా ఒక దేశం మరొక దేశంతో యుద్ధం కాదు. పౌర యుద్ధాల్లోనే అమెరికా అందులో చేరటం, అమెరికా తన మొత్తం సైన్యాన్ని వాడటం, యుద్ధ నావికలను వాడటం, యుద్ధ విమానాలను వాడటం, ఇలా రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి వియత్నాంలో. అసలు ఏం జరిగింది వియత్నాంలో? ఎందుకు ఇలాంటి పరిస్థితి అనేది తలెత్తింది? అసలు మొదటగా ఎవరు పరిపాలించారు వియత్నాం? ఏంటి వాళ్ళ ముఖ్య ఉద్దేశం? వియత్నాం అభివృద్ధి చెందిందా, చెందలేదా? ఇవన్నీ కూడా మనం ఈ అధ్యాయంలో చర్చించబోతున్నాం. మొదటగా మనం కనుక తీసుకుంటే వియత్నాం మన భారతదేశం ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళ వలస పాలిత దేశంగా ఉందో, అదేవిధంగా ఫ్రెంచ్ వాళ్ళు వియత్నాన్ని వలస పాలిత దేశం కింద మార్చుకొని వాళ్ళ యొక్క ఇష్టారాజ్యంగా వియత్నాం యొక్క రాజుని వాళ్ళ చేతిలో కీలుబొమ్మ కింద చేసుకొని వాళ్ళ ఇష్టానుసారం చట్టాలను చేపించి, ఫ్రెంచ్ వాళ్ళు వియత్నాం దేశంలో బీడు బారిన భూములను సైతం వాళ్ళు బావులు తవ్వించి వాటికి నీరుని సరఫరా చేయటం ద్వారా వ్యవసాయంలో అభివృద్ధి సాధించడానికి వియత్నాంకి తమ వంతు ప్రయత్నం తాము చేయటం జరిగింది. ఎలా అయితే తమ ఆధీనంలోనే చక్రవర్తి ఉన్నాడు కాబట్టి వాళ్ళకు కావలసిన పంటల్ని, ముఖ్యంగా ఈ యొక్క రైస్ లేదా మనం ప్యాడీ పంటని పండించడం, ఈ వరి పంటని ఎంతవరకు వాళ్ళు ప్రోత్సహించారంటే 1931 సంవత్సరానికి వాళ్ళు పండించిన పంట ఎంత ఎక్కువ పండించారంటే ప్రపంచంలో అత్యంత ఎక్కువ వరి పండించే దేశాల్లో 3వ స్థానంలో వియత్నాం నిలిచింది. వీళ్ళు ఇలా పరిపాలిస్తూ ఉండగా వీళ్ళకి మన దేశం నుంచి ఎలా అయితే బ్రిటిష్ వారికి మన యొక్క సంపదని జారేయటానికి రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు కావాల్సి వచ్చినాయో, అలాగే వియత్నాం వాళ్ళ నుంచి తమ దేశానికి ముడి సరుకుని జారేయటానికి ఫ్రెంచ్ వాళ్ళకి కూడా రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ముందుగా వాళ్ళు చక్కటి రోడ్డు మార్గాలు నిర్మించడం, అలాగే మనం ముందుగా అనుకున్నట్టు వియత్నాం అటు చైనాకి, ఇటు బర్మాకి, ఇటు ఇండియాకి దగ్గరగా ఉండటం చేత దక్షిణానున్న చైనాకి వాటికి సరిహద్దులను కలుపుకుంటూ, అలాగే ఇండియా మీదుగా ఇండో చైనా రైలు మార్గాన్ని నిర్మించాలని వాళ్ళు తలంచడం జరిగింది. ఇలా జరుగుతున్నప్పుడు వాస్తవానికి 3వ అతిపెద్ద వరి పండించే దేశం కింద గుర్తింపు పొందినప్పటికీ
రైతుల పరిస్థితి అనేది ఎలా ఉందని కనుక మనం కొంచెం శ్రద్ధ పెట్టి అధ్యయనం చేస్తే ఎంతోమంది సంపన్నులు భూస్వాముల చేతిలో ఈ భూములు ఉండటం, కౌలుదారులుగా కొంతమంది పేద రైతులకి లేదా భూమి లేని రైతులకి ఇవ్వటం, వాళ్ళకి కేవలం నేల ఇవ్వటమే కాకుండా దాని ద్వారా వచ్చే ఆదాయంలో అనేక రకాల పన్నులు విధించటం, అదే కాకుండా వాళ్ళు వాళ్ళ పొలాల్లో పంటల్లో పనిచేస్తూ తిరిగి ఈ భూస్వాముల ఇళ్లలో పని చేయాల్సిన షరతులు నియమించడంతో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా హీనంగా తయారవుతూ వచ్చింది. ప్రపంచం మొత్తానికి కనపడుతున్న పటం ఏంటంటే, ప్రపంచం మొత్తంలో వరి పండించే దేశాల్లో 3వ స్థానంలో ఉంటూ అత్యధిక వరి పంటని పండిస్తూ ప్రపంచ ఖ్యాతికెళ్ళిన వియత్నాం వాస్తవ పరిస్థితి రైతులది అత్యంత దయనీయమైన పరిస్థితిలో వాళ్ళు ఉండటం, కేవలం కొంతమంది సంపన్న వర్గాలకు చెందిన వారు మాత్రమే దాని యొక్క ఫలాల్ని అనుభవించటం, కౌలుదారులు లేదా చిన్న చిన్న భూములు ఉన్న రైతులకి కొంత అప్పు రూపేణ వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం కొంత నగదునివ్వటం, దానిపై అత్యధిక వడ్డీని వేయటం, దాంతోపాటు కొన్ని షరతుల్ని పెట్టడం, ఈ రకంగా రకరకాల చర్యల ద్వారా భూస్వాములు పూర్తిగా పట్టు సాధించి ఫ్రెంచ్ పాలనలో అత్యధికంగా ఆదాయాన్ని సమకూర్చుకున్న వాళ్ళలో మొదటి వారు ఫ్రెంచ్ వాళ్ళైతే రెండో వాళ్ళు వియత్నాంలో నివసిస్తున్న భూస్వాములు, సంపన్న వర్గానికి చెందిన మనుషులు అన్నమాట. అయితే మరి ఇలాంటి రైతుల దారుణమైన పరిస్థితికి ఫ్రెంచ్ దేశస్థులు ఏమన్నా చర్యలు చేపట్టారా దీన్ని మెరుగుపరచడానికి, లేదా తెలుసుకుందాం. దశాబ్దాల పాటు సాగిన భూపరాయీకరణ ద్వారా ఫ్రెంచ్ వాళ్ళకు తోడుగా నిలిచిన ఈ వియత్నామీలకి వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు సహాయం చేయటం, దాని ద్వారా సంపన్న వర్గానికి చెందిన రైతులు కానీ భూస్వాములు కానీ వాళ్ళకు దోచినట్టుగా వాళ్ళకు తోచిన విధంగా భూమి లేని వాళ్ళని దోచుకోవటం, వాళ్ళు వడ్డీ రూపేణ డబ్బులు లేదా నగదు ఇవ్వటం, దానికి అధిక వడ్డీ తీసుకోవటం, వాళ్ళకి షరతులు విధించటం, ఇలా రకరకాల చర్యల ద్వారా కొంతమంది వియత్నామీలు మాత్రమే లాభపడటం మనం ఇందాక చూసాం. వాస్తవానికి అసలు రైతుల పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ అని కనుక మనం చూస్తే, దానికి 1931 సంవత్సరంలో వరి పండించడంలో 3వ స్థానంలో నిలిచిన దేశంలో రైతన్న పరిస్థితి ఎలా ఉందంటే, అన్నం అనే ప్రాంతంలో 53% అసలు భూమి అనేదే లేదు. అంత దారుణమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. అంటే వీళ్ళకి భూమి లేదు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక భూస్వామి దగ్గర కొంతకాలం పనిచేసి వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని రోజు వాళ్ళకి పనిచేస్తూ వాళ్ళ ఇళ్లలో పనులు చేస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి. ఇక టోన్ కీన్ అనే ప్రాంతంలో 58% మందికి భూమి లేదు. అలాగే కొచిన్ చినాల్ అనే ప్రాంతంలో కూడా 79% మందికి భూమి అరంగుళం కూడా లేదు. అంటే భూమి లేని అతి కడు పేద రైతులకి ఈ పేదరికం అనేది ఎలా ఉంటుందో, ఎలాంటి పరిస్థితులను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ పారిశ్రామికీకరణకి ఫ్రెంచ్ వాళ్ళు వియత్నాంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడానికి ఎటువంటి చర్యలు కూడా వాళ్ళు చేపట్టకపోగా వాళ్ళు సాధ్యమైనంత వరకు వియత్నాంలో పండించే పంటల్ని దోచుకోవడానికి వాళ్ళు వంతు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ పోయారు. భారతదేశాన్ని ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళు భారతీయులకి నాగరికత రాదు, నాగరికులుగా మార్చే బాధ్యత మాది అని భుజాన వేసుకొని భారతదేశాన్ని దోచుకెళ్ళారో, అదేవిధంగా అదే పందాన్ని ఫ్రెంచ్ వాళ్ళు కూడా వియత్నాంలో వాడటం జరిగింది. వాళ్ళు వాడిన పదాలు కూడా అవే పదాలు. నాగరికులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం మేము వియత్నామీయుల్ని అని చెప్పారు. ఇంతకీ ఏంటయ్యా అంటే, విద్యా వ్యవస్థను కనుక మనం చూస్తే మొదటగా వియత్నాం వాళ్ళకి ఫ్రెంచ్ భాషలో విద్యను బోధించాలి అని నిర్ణయించడం జరిగింది. ఇలా వీళ్ళు ఫ్రెంచ్ భాషలో వీళ్ళకి బోధించటం, ఫ్రెంచ్ దేశస్థులైన ఫ్రెంచ్ పౌరులైన టీచర్లు ఇక్కడికి రావటం, వాళ్ళకి బోధించటం. ఎందుకంటే వియత్నాం ప్రజలకి ఫ్రెంచ్ భాష రాదు కాబట్టి వియత్నాంకి ఫ్రెంచ్ దేశస్థ పౌరుల్ని పిలిపించటం,
వాళ్ళకి ఉపాధి కల్పించడం ద్వారా వాళ్ళని టీచర్ల కింద, దుకాణదారుల కింద, అలా రకరకాల వ్యాపారాల్లో ఫ్రెంచ్ పౌరులు అనేది స్థిరపడటం మనం చూసాం. వాళ్ళు రావటం, వాళ్ళు విద్యను బోధించటం, ఇలా వారికి ఒక ఆదాయం అనేది సమకూరటం జరిగింది. క్రమేపీ ఫ్రెంచ్ పాలకుల మనసులోనే కొన్ని సందేహాలు రావటం మొదలైనవి. పొరపాటున ఈ దేశం ప్రజలందరూ ఫ్రెంచ్ భాషను నేర్చుకుంటే తర్వాత ఫ్రెంచ్ మహావిప్లవాన్ని వీళ్ళు చదివి దాని ద్వారా బానిసత్వాన్ని కనుక వీళ్ళు వ్యతిరేకిస్తే మన పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ చదువుకుంటే వీళ్ళు ఎదురు తిరగటానికి ఎంతోసేపు పట్టదు, వీళ్ళకి ప్రపంచం పట్ల అవగాహన రావడానికి ఎంతోసేపు పట్టదు అనే ధోరణి వాళ్ళ మనసులో ముద్రపడిపోయింది. కాబట్టి ఈ విద్య ఎక్కువ మందికి అందకుండా చేయడానికి వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళు చేయటం మొదలుపెట్టారు. విద్యని అతి ఖర్చుతో కూడుకున్న పనిగా చేశారు. విద్యలో ముఖ్యంగా వియత్నంలో సంపన్న వర్గాలకు చెందిన వాళ్ళు అతి కొద్ది మంది ఉండటం చేత వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఫ్రెంచ్ పాఠశాలలో చేరే అవకాశాన్ని కల్పించారు. అలా చేరినప్పటికీ వాళ్ళు పరీక్షలో ఉత్తీర్ణత శాతాన్ని సాధించడానికి చాలా కష్టంగా ప్రశ్నాపత్రాలను ఇవ్వటం, ఆ భాష కూడా చాలా కఠినంగా పదాలు వాడటం, ఈ విధంగా చాలా తక్కువ మంది ఉత్తీర్ణత శాతాన్ని సాధించేటట్టుగా వాళ్ళంతటి వాళ్ళే చర్యలు చేపట్టి ఈ రకంగా వాళ్ళకి విద్య అనేది వ్యాప్తి చెందకుండా, అందరికీ దగ్గర అవ్వకుండా ఉండటానికి వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఈ రకంగా వాళ్ళు చేసుకుంటూ పోతూ ఏంటయ్యా వాళ్ళు సాధించిందంటే, ఇటు వాళ్ళు భాషని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ దేశ పౌరులు ఈ దేశానికి వచ్చి వాళ్ళ యొక్క జీవన ఉపాధిని సాగించుకోవడానికి ఉన్న అన్ని వనరులు కూడా తెరిచి ఉంచి అవకాశాలలాగా మార్చి, ఎప్పుడైతే వియత్నాం వాళ్ళకి చదువు విద్య అనేది వ్యాప్తి చెందుతుందో వాళ్ళు ఖచ్చితంగా విదేశీ పాలనపై వ్యతిరేకత అనేది వ్యక్తం చేస్తారు. కాబట్టి అది విద్య ద్వారా రాకుండా వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేయటం మొదలెట్టారు. ఇలా అతి కొద్ది మంది విద్యను అభ్యసించే రకంగా వియత్నాంలో ఫ్రెంచ్ వాళ్ళు పేరుకి నాగరికులుగా మారుస్తున్నామని చెప్పి కూడా అనాగరికంగా వ్యవహరించడం మనం చూడొచ్చు. ఇలా చేస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క పాఠ్యాంశాల్లో ఫ్రెంచ్ పాలనని పొగుడుతూ వలస పాలనని సమర్థిస్తూ పాఠాలను బోధించడం మనం చూడగలిగాం. కానీ క్రమేపీ ఫ్రెంచ్ టీచర్లు, ఉపాధ్యాయుల స్థానాల్లో వియత్నాంకి సంబంధించిన వాళ్ళు కూడా రావటం జరిగింది. వెంటనే కాదు, కొన్ని సంవత్సరాల పాటు అభ్యసించిన వెంటనే వాళ్ళు కూడా ఉపాధ్యాయులుగా రావటం, ఈ పాఠ్యాంశాలను వాళ్ళు కూడా గమనించటం, ఇలాంటి పాఠ్యాంశాలని అలా గమనించిన ఉపాధ్యాయులు, వియత్నాం ఉపాధ్యాయులు ఏం చేశారు తెలుసుకుందాం. ఇప్పుడు మనం జాతీయతావాదం ఎలా ఆవిర్భావం చెందింది వియత్నాంలో అనేది మనం తెలుసుకుందాం. ఈ జాతీయతా భావం అనేది మనం ఇంతకుముందు కనుక మనం చూస్తే ఎలా అయితే టీచర్లు, ముఖ్యంగా ఫ్రెంచ్ పౌరులైన టీచర్లకి ఇబ్బంది కలగకూడదు అని విద్యా వ్యవస్థలో అత్యంత ఖరీదైన విద్యగా ఫ్రెంచ్ వాళ్ళు విద్యను చేయటం, అతి కొద్ది మందికి మాత్రమే వాళ్ళు ఉత్తీర్ణత శాతాన్ని కలిగించటం, ఇవన్నీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుండగా రాను క్రమేపీ వియత్నానికి సంబంధించిన పౌరులు కూడా ఇటు ఉపాధ్యాయ రంగంలోకి, ఉపాధ్యాయ కార్యక్రమాలు చేపట్టడం సాగారు. విద్యను బోధించే స్థాయికి వాళ్ళు కూడా ఎదిగారు. అప్పుడు వాళ్ళు ఈ యొక్క పాఠ్యాంశాలను పూర్తిగా చదవటం, దీన్ని కొన్నిసార్లు బహిరంగంగానే విమర్శించటం, కొన్నిసార్లు తను బోధించే పాఠంలో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది పిల్లల ద్వారా చర్చించి దాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబాల ద్వారా చేరేలాగా మొత్తం వియత్నానికి సంబంధించిన ప్రతి ఒక్క టీచర్లు కూడా తన వంతు బాధ్యతగా వాళ్ళు భావిస్తూ, టీచర్ల యొక్క ముఖ్యమైన బాధ్యత ఏంటయ్యా అంటే ఏదైనా సరే వాళ్ళు తప్పుని బోధించకుండా సరైన దాన్ని వాళ్ళు బోధించాలి. వాళ్ళు దేశానికి స్వాతంత్రం తేవటంలో వాళ్ళ వంతు వాళ్ళు నైతిక బాధ్యతగా వాళ్ళు భావిస్తూ ఖచ్చితంగా మన వంతు ప్రయత్నాన్ని మనం చేయాలి అని వాళ్ళు తెలియజేయటం, వాళ్ళు తమ వంతు పాత్రను వాళ్ళు చాలా బాగా చేయగలిగారు. దాని ద్వారా ప్రజలకి అవగాహన అనేది కలగటం మనం చూడొచ్చు. వియత్నాంలో టీచర్ల యొక్క బాధ్యతగా వాళ్ళు భావించి
ఆ విధంగా వాళ్ళు ప్రజలకి అవగాహన కలిగించడం, వలస పాలిత ప్రాంతాలుగా ఉంటే జరిగే నష్టాలేంటి, లాభాలేంటి, ఫ్రెంచ్ వాళ్ళ యొక్క వలస పాలిత ప్రాంతాలని సమర్థిస్తూ ఉన్న పాఠ్యాంశాలని వాళ్ళు పూర్తిగా అభ్యంతరాలు వ్యక్తం చేయటం, దాని గురించి చర్చించటం, దాని ద్వారా వచ్చే నష్టాలను కూడా ప్రజలకి అవగాహన కలిగేటట్టు పిల్లల ద్వారా తెలియజేయటం మనం చూడొచ్చు. అలా అవగాహన జరుగుతున్న కొద్దీ 1920 సంవత్సరం వచ్చేసరికి యువ అన్నం అనే ఒక రాజకీయ పార్టీ అనేది ఏర్పడటం జరిగింది. దాని ద్వారా అందరూ కూడా ముందుకు రావటం, రాజకీయంగా ఒక శక్తిగా దాని ద్వారా వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని, చెప్పాలనుకున్న భావాల్ని చర్చించుకోవడానికి ఒక వేదిక అనేది ఏర్పాటయ్యింది. మొదటగా వాళ్ళు ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళే అన్నా మీన్ స్టూడెంట్స్ అనే ఒక దినపత్రికని వాళ్ళు స్థాపించడం, దాని ద్వారా ఫ్రెంచ్కు వ్యతిరేకంగా ఉన్న భావాల్ని వాళ్ళు ప్రచురించడం జరిగింది. ఈ రకంగా ప్రజల్లో 1920 సంవత్సరం వచ్చే నాటికి ప్రజలకి ఫ్రెంచ్ యొక్క పాలనపై పూర్తిగా అవగాహన అనేది రావటం జరిగింది. కానీ వాస్తవానికి 1930 వచ్చేసరికి ఇటు రబ్బర్ కానీ, వరి పంటలో కానీ, బియ్యం పంటలో కానీ లాభాలు రావటం తగ్గిపోయి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో పడటం జరిగింది. ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ రోజు రోజుకి మన యొక్క ప్రజల యొక్క పరిస్థితి దయనీయంగా తయారవటం, ఇలాంటి పరిస్థితిని మెరుగుపరచడానికి ఫ్రెంచ్ ప్రభుత్వం వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టకపోగా ఇలా తమ యొక్క బాధలను తెలియజేయడానికి వచ్చిన వాళ్ళని లేదా నిరసనలు వ్యక్తం చేయడానికి వచ్చిన వాళ్ళని ఉక్కు పాదంతో అణగదొక్కటం మనం చూడొచ్చు. ఇలా ఉక్కు పాదంతో అణగదొక్కిన వాళ్ళని ఏం చేయాలి, వీళ్ళని ఏం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం కలుగుతుందంటే స్వతంత్రత అనేది మనకు రావాలి, ఈ స్వతంత్ర భావం అనేది అందరిలో రావటం జరిగింది. చైనాలో వచ్చిన గణతంత్ర మార్పు, చియాంగ్ షేక్ లేదా వాళ్ళు సాధించుకున్న విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా వీళ్ళపై విప్లవం చేయాలి, మనం కూడా వీళ్ళని వ్యతిరేకించవచ్చు, మనం చేసేది తప్పు కాదు, మనకు కూడా బానిసత్వం నుంచి విముక్తి రావాలి అనే ఆలోచన ధోరణి వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. చైనా యొక్క విప్లవం ద్వారా కూడా వాళ్ళు స్ఫూర్తి పొందటం మనం చూడొచ్చు. అలాగే 1930 వచ్చేసరికి ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, పడుతున్న బాధలను తెలియజేయడానికి మరొక నాయకుడు కావాలి, మనకి నాయకుడు లేని లోటు అనేది స్పష్టంగా కనపడుతుంది అనేది మనకి అర్థమవుతుంది. అప్పుడు 1930 సంవత్సరంలో హో చిన్ మిన్ అనే నాయకుడు రావటం జరిగింది. హో చిన్ మిన్ అనే నాయకుడు కొన్నాళ్ళు రష్యాతో, కొన్నాళ్ళు ఫ్రాన్స్లో కూడా తను ఉండి రావటం జరిగింది. అతనికి సామ్యవాదం, అసలు సమానత్వం ఇవన్నీ కూడా తనకు అవగాహన ఉండటం వలన తాను ముందుగా అసలు జరుగుతున్న పరిస్థితి ఏంటి అనేది తాను గమనించడం జరిగింది. ఇలా ఒకరు స్టూడెంట్స్ యూనియన్ అని వెళ్తున్నారు, అన్నాయమాన్ పార్టీ అన్నారు, ఇంకొకరు దినపత్రిక నడుపుతూ ఒక సరైన ప్రణాళిక అనేది లేకుండా పోయింది. మనం అందరం కలిసి కట్టుగా పోరాడితేనే మనం ఇలాంటి వలస పాలిత దేశాలపై మనం పట్టు సాధించి విజయాన్ని సాధించగలం, వీళ్ళని పారదోలగలం అనే ఆలోచనతో తాను వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ యొక్క వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీనే కొన్ని సంవత్సరాల తర్వాత ఇండో చైనా పార్టీ కింద పేరు మార్చడం జరిగింది. ఇలా పేరు మార్చుకొని తన యొక్క పట్టును సాధిస్తూ తాను ప్రజల్లోకి వెళ్తూ ఇలాంటి బాధలు పడుతున్న ప్రజలను గమనించడం, దీనికి మనం సరైన చర్యలు చేపట్టాలి అని తన యొక్క ఆలోచన ద్వారా ప్రజలకు అవగాహన కలిగించడం మనం చూడొచ్చు. ఇది ఇలా జరుగుతున్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనాక పరిస్థితులు మొత్తం తారుమారైనవి. సహజంగా ఏ దేశమైనా వలస పాలిత దేశం, ప్రాంతం అయినప్పటికీ వాళ్ళు పోరాడాల్సిన దేశం ఇంకొక దేశం మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ఇదే ఈ కహానీలో ట్విస్ట్, అంటే ఈ కథలో వచ్చే ముఖ్యమైన మార్పు, మలుపు ఏంటయ్యాదంటే జపనీయులు తమ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి వాళ్ళు వియత్నాంపై దండయాత్ర చేశారు. ఇటు హిట్లర్ ఫ్రెంచ్ దేశంపై పట్టు సాధించి ఫ్రెంచ్ వాళ్ళని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ వస్తే, సరే ఫ్రెంచ్ వాళ్ళని మనం జయించగలిగాము, ఇంకా మనం విజయం సాధించినట్టే, మనకు స్వాతంత్రం వచ్చినట్టే అని వాళ్ళు భావిస్తున్న సమయంలో ఇటు నుంచి జపనీయులు తమ యొక్క ప్రాబల్యాన్ని తూర్పు ఆగ్నేయ ఆసియాలో పెంచుకోవడానికి వాళ్ళు రావటం, మన వియత్నాంని వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. ఒక దేశంతోనే పోరాటానికి ఇన్ని సంవత్సరాలు పట్టిన వియత్నామీలకి
వాళ్ళకి అవగాహన వచ్చేసింది, మనం ఇంకా స్వాతంత్రాన్ని సాధించాల్సిందే అనే ధోరణి వాళ్ళకి రావడం చేత ఫ్రెంచ్ వాళ్ళు నిర్వీర్యం అవుతున్న స్థితిని వాళ్ళు గమనించి వచ్చిన జపనీయుల్ని వెంటనే వాళ్ళు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఇలా వ్యతిరేకించి వాళ్ళు వారి పట్ల విజయాన్ని సాధించి 1945 సంవత్సరానికి ఫ్రెంచ్ వాళ్ళు వియత్నమిన్ అని అంటారు జపాన్పై వాళ్ళు చేసిన తిరుగుబాటుని. అలా 1945 సంవత్సరంలో వియత్నాం వాళ్ళు తమ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలన్న ఆలోచనలో వాళ్ళు రావటం. నిజంగా వియత్నాం వాళ్ళకి గణతంత్రం వచ్చిందా రాలేదా, వస్తే ఏమైంది, రాకపోతే ఎందుకు రాలేదో మనం తెలుసుకుందాం. వియత్నాం ఎప్పుడు గణతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటుందంటే 1945 సంవత్సరం ఆగస్టులో వాళ్ళు గణతంత్రం చేసుకోవటం మొదలుపెట్టారు. చాలా ఆనందంగా వాళ్ళ అధికారాన్ని చేజెక్కించుకోవటం, హో చి మిన్ అనే ఆయన అధికారాన్ని కైవసం చేసుకోవటం, కమ్యూనిస్టు పాలనని వాళ్ళు ఏర్పాటు చేయటం జరిగింది. కానీ వాళ్ళకి స్వాతంత్రం వచ్చినట్టే వచ్చి చేతులారా జారిపోయింది. వాళ్ళు అప్పటి వరకు ఉన్న చక్రవర్తిని పారదోలి పక్కకు నెట్టి హో చి మిన్ అధికారంలోకి రావటం, తాను అధికారాన్ని కైవసం చేసుకోవటం, తాను అప్పటి వరకు ఉన్న భూ కౌలుదారులు భూమిపై కౌలుని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. భూమిని ప్రజలకు పంచడం మొదలుపెట్టారు. ఎవరు భూమిని పంచుతున్నారా అంటే భూస్వాముల దగ్గర నుంచి భూమిని తిరిగి లాక్కోవటం. ఎవరైతే ఫ్రెంచ్ వాళ్ళకి సహాయం చేశారో, మనం అనుకున్నాం ముందుగా సంపన్నులు వర్గాలైన వారు ఎవరో కాదు, ఫ్రెంచ్ వాళ్ళకి ఎవరైతే తోడుగా ఉన్న వియత్నమీలను మాత్రమే ఫ్రెంచ్ వాళ్ళు సంపన్నులుగా అయ్యే అవకాశాన్ని వాళ్ళు కల్పించడం. నేరుగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఫ్రెంచ్ వాళ్ళకి సహాయ సహకారాలు అందజేసిన పూర్తిగా భూస్వాముల్ని వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళ భూముల్ని తీసుకోవటం, వాళ్ళకి తగిన శిక్షణ విధించటం, అలాగే ఫ్రెంచ్ దేశం యొక్క ఆధీనంలో ఉన్న భూములన్నీ కూడా తిరిగి ప్రజలందరికీ పంచసాగారు ఈ యొక్క వియత్నాంలో. ఇది ఇలా జరుగుతుండగా ఫ్రెంచ్ వాళ్ళు పేరుకి స్వాతంత్రాన్ని ఇచ్చి తిరిగి ఫ్రెంచ్పై మళ్ళీ వియత్నాంపై పట్టు సాధించాలి అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయసాగారు. తిరిగి మళ్ళీ సైన్యాన్ని మోహరించడం, విమానాల ద్వారా బాంబులు దాడి చేయించడం అనేది మొట్టమొదటిసారి ఇక్కడే మనం వలస దేశంపై చూడొచ్చు. ఎప్పుడైతే వీళ్ళు బాంబు దాడులు చేయటం మొదలుపెట్టారో ఈ హో చి మిన్కి సంబంధించిన నాయకులు తమని తాము రక్షించుకోవటానికి కొండ ప్రాంతాలకు వెతుక్కుంటూ వెళ్ళి ఆ కొండ ప్రాంతాల లోపల వాళ్ళు భద్రంగా ఉంచుకొని వాళ్ళ యొక్క ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పాటైంది. ఇంత దారుణమైన పరిస్థితి సుమారు 8 సంవత్సరాల పాటు ఈ యొక్క ప్రచండ యుద్ధం అనేది సాగటం జరిగింది. మొత్తానికి 1954 సంవత్సరంలో ఫ్రెంచ్ దేశం తన యొక్క సైన్యంతో సహా ఈ యొక్క ప్రాంతమైన మన డీన్ బీన్ ఫు అనే ఒక ప్రాంతంలో 16,000 మంది ఫ్రెంచ్ సైనికుల చేతి పూర్తిగా ఓడిపోవడం జరిగింది. అలా ఓడిపోయిన ఫ్రెంచ్ దేశస్థులు శాంతి ఒప్పందం సంతకాలు చేయడానికి వెళ్ళిన వియత్నాంకి సంబంధించిన రాజుని అలాగే ఈ యొక్క నాయకుల్ని పిలిచి వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఏంటయ్యా అంటే సహజంగా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సంతకాలు చేయాలి. ఇక్కడ గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సంతకాలు చేశారు. ఇదే మరి చరిత్ర అంటే. అలా ఒక వింత జరిగింది. గెలిచిన వియత్నమీలు శాంతి ఒప్పందం పేరుతో అక్కడికి వెళ్ళగా ఓడిపోయిన ఫ్రెంచ్ దేశస్థులు వియత్నాం దేశాన్ని 2 భాగాలుగా విభజిస్తూ ఉత్తర భాగంలో కమ్యూనిస్టు పరిపాలనకి అవకాశాన్ని కలిగిస్తూ హో చి మిన్ అధికారంలోకి రావడం జరిగింది, లేదా హో చి మిన్ అంటారు. ఈయన అధికారంలోకి రావడం జరిగింది. అలాగే దక్షిణ ప్రాంతంలో చక్రవర్తికే మళ్ళీ పీఠం కట్టడం జరిగింది. అప్పుడున్న చక్రవర్తి చాలా మృదు స్వభావి. అతను ఫ్రెంచ్ దేశస్థుల చేతిలో కీలుబొమ్మగా వ్యవహరించేవాడని నానుడి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ వియత్నాంని 2 భాగాలుగా విభజించడం, వాళ్ళ ఇష్టానుసారంగా ఒక ముక్కని ఇటు రష్యా సామ్రాజ్యవాదానికి అనుకూలంగా కమ్యూనిస్టు భావాలకి ఇవ్వటం, రెండవ భాగాన్ని ఫ్రెంచ్ వాళ్ళ ఆధీనంలోకి తర్వాతైనా తెచ్చుకోవచ్చు, వీళ్ళని కల్పించుకోవచ్చు అని చెప్పి చక్రవర్తుల పాలనకి ఇవ్వటం జరిగింది. ఇది ఇలా జరగగా 1954 సంవత్సరంలో
ఈ యొక్క పరిస్థితి నెలకొని ఉంది. అంటే 1945వ సంవత్సరంలో వాళ్ళకి గణతంత్రం వచ్చింది, కానీ ఫ్రెంచ్ వాళ్ళు చేస్తున్న అకృత్యాలు అరాచకాల వల్ల వాళ్ళు వాళ్ళ దేశాన్ని పరిపాలించుకోలేకపోయారు. అది 1954వ సంవత్సరం వరకు అలాంటి పరిస్థితి నెలకొల్పబడింది. ఎప్పుడైతే ఈ శాంతి ఒప్పందాన్ని వీళ్ళు సంతకం చేశారో, అటు మాకు ఇంకా శాంతి కావాలి, పూర్తిగా ఏదో ఒకటి చేయండి అనే భావంతో వీళ్ళు సంతకాలు చేయటం, దేశాన్ని విడగొట్టడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు దేశాన్ని విడగొట్టారో, కనీసం ఇప్పుడైనా మనకి శాంతియుతంగా మన దేశాన్ని మనం పరిపాలించుకోవచ్చు అనే ఆలోచనతో వాళ్ళు దీనికి ఒప్పుకోవటం జరిగింది. కానీ వాస్తవానికి అక్కడ జరిగింది వేరొకటి ఉంది. ఏంటయ్యా అక్కడ జరిగిందంటే, పేరుకి వీళ్ళిద్దరిని విడదీసినప్పటికీ వీళ్ళని విడదీసి వీళ్ళని ఇలా వదిలేయటం వలన వీళ్ళ యొక్క అభివృద్ధి అనేది చాలా కుంటుపట్టడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర వియత్నంలో అభివృద్ధి కొంత మేరకు ప్రజలకు ఊరట అనేది కలిగించడం జరిగింది. ఫ్రెంచ్ యొక్క పాలన ద్వారా వాళ్ళు పొందిన అరాచకాలు, అవమానాలకి ఈ భూస్వాముల దగ్గర నుంచి భూమిని లాక్కొని భూమి పొందటమే కలగా ఉన్న రైతులకి భూమిని తిరిగి పంచడం జరిగింది. అది ఉత్తర వియత్నంలో జరుగుతుంది. హో చీ మించ్ నాయకంలో ముందుకు సాగగా దక్షిణ వియత్నంలో పరిస్థితి విపరీతంగా మారిపోయింది. ఏం జరిగిందంటే, ఈ యొక్క చక్రవర్తిని తన పారదోలి యంగో డీన్ డీమ్ అనే అతను చక్రవర్తిగా నియమితులయ్యారు. ఇతను పూర్తిగా మనకు తెలిసిన అతి మూర్ఖులు లేదా రాజకీయాల్లో తన స్వార్థపరుడు అని పిలిచే రాజు కింద మారటం, తాను అనుకున్నదే సత్యం అనే ధోరణితో ముందుకెళ్ళటం, స్వాతంత్రం అనే పదానికి తాను పూర్తిగా వ్యతిరేకి. ఆయన అధికారంలోకి రావటం జరిగింది ఈ యొక్క దక్షిణ వియత్నంలో. ఇతను ప్రజలను పూర్తిగా అణగదొక్కటం, అన్నీ తన ఇష్టానురాజ్యంగా చేయటం, తిరిగి మళ్ళీ పూర్వపు రాజులు ఎవరైతే మోనార్కులు వ్యవహరించేవాళ్ళో ఆ రకంగా స్వార్థపూరితంగా అణగదొక్కు వైఖరితో ముందుకు సాగటం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు నిన్న మొన్నటి వరకు ఫ్రెంచ్ పాలనని వ్యతిరేకిస్తూ చేసిన పోరాటాల స్ఫూర్తి ప్రజల్లో ఇంకా నిలిచి ఉంది. కాబట్టి వాళ్ళు జాతీయ వియత్నాం పోరాట సమితి అని ఒకటి ఏర్పాటు చేసుకొని ఈ యొక్క రాజుకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం సాగించాలి అనే ఆలోచన ధోరణిని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఒక సంఘంగా ఏర్పడి ఈ యొక్క రాజుపై వ్యతిరేక పోరాటాన్ని ప్రజలు తమ యొక్క ఆగ్రహ ఆవేశాలని ఈ యొక్క వ్యతిరేక పోరాట సమితి ద్వారా వ్యక్తం చేయటం జరిగింది. ఇలాంటి సమయంలో అనుకోని మరో మలుపు ఈ కథలో. ఏంటయ్యా ఈ చరిత్రలో మరో మలుపు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనం కథలో కొత్త మలుపు అనుకున్నాం, చరిత్రలో కొత్త మలుపు అనుకున్నాం. ఏంటా మలుపు అంటే అమెరికా యొక్క అరంగేట్రం. ఇదేమన్నా యుద్ధం జరుగుతుందండి, అమెరికా ఎందుకు రావాలి ఇక్కడికంటే, హో చీ మించ్కి పెరుగుతున్న ప్రాబల్యం, ఉత్తర వియత్నంలో పెరుగుతున్న ప్రాబల్యాన్ని అరికట్టాలి. దక్షిణ వియత్నంలో జరుగుతున్న పోరాటాలు, ఈ యొక్క జాతీయ సమైక్యాన్ని ఏర్పడటం, వాళ్ళు హో చీ మించ్తో ఒకటిగా అయ్యి వియత్నాంని ఏకం చేయాలి అనే ఆలోచన వాళ్ళు వ్యక్తం చేయడం ద్వారా అమెరికా వాళ్ళకు వచ్చిన మొదటి భయం ఏంటంటే, రష్యా యొక్క సామ్యవాదం ఇటు కూడా వ్యాప్తి చెందుతుందేమో. అటు చైనాలో ఎలాగో వ్యాప్తి చెందింది, అదేవిధంగా ఇటు వియత్నాంలో, ఆ తర్వాత ఆసియా మొత్తం కూడా రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోతుందేమో అనే భయాన్ని వాళ్ళు మనసులో పెట్టుకొని వెంటనే యుద్ధంలోకి అమెరికా ప్రవేశించడం జరిగింది. అమెరికా ఎలా ప్రవేశించిందంటే మనందరికీ తెలుసు. అమెరికా సాంకేతికంగా, పారిశ్రామిక రంగాల్లో చాలా వరకు అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటి స్థానంలో నిలిచే దేశం. ఇలాంటి దేశంతో పోరాడాలంటే చాలా కష్టం. అది కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా నేల మీద పోరాడలేదు, నేలపైనే పోరాడారు. ఎలా పోరాడారు అదే మనం తెలుసుకుందాం. ఈ యొక్క వియత్నాం ఎలా ఈ కష్టాలని దాటి తన యొక్క ఏకీకరణ అనేది సాధించుకుందో మనం చూద్దాం. ఇప్పుడు అమెరికా ఈ యొక్క జాతీయ విముక్త సమైక్య అనేది దక్షిణంలో వ్యతిరేకత వ్యక్తం చేయటం, ఆ యొక్క నిరంకుశ పరిపాలనపై తమ యొక్క తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేయటం, హో చీ మించ్ ఉత్తర వియత్నాంలో తాను చేసిన భూమి కౌలుదారుల యొక్క పూర్తి వ్యవస్థ మార్పులు, 25% పన్నును తగ్గించడం, భూమిని తిరిగి భూమి లేని వారికి పంచటం,
భూమిని సాధించడం కలగా పెట్టుకున్న రైతులకి తన యొక్క నిజంగా కళలు నిజం అవటం చూసి ఈ దక్షిణ ప్రాంతం ఉన్న రైతులు కూడా అలాంటి నాయకుడు మాకు కావాలి, ఇలాంటి నిరంకుశ పరిపాలన చేస్తున్న నాయకుడు మాకు వద్దు అనే ఆలోచన ద్వారా వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. ఈ యొక్క జాతీయ సమాఖ్య హోచు మిన్స్తో చేతులు కలిపి వియత్నాం ఏకీకరణకి వాళ్ళు వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఈ యొక్క నాయకుడిని వెలగొట్టాలి అనే ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తుండగా అమెరికా హఠాత్తున దండయాత్ర చేయసాగింది. అమెరికా 1965 నుంచి 1972 వరకు 7 సంవత్సరాల పాటు 34 లక్షల మంది సైనికులతో యుద్ధం చేయసాగింది. అమెరికా అత్యంత అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ తాను మరణాలను మాత్రం తగ్గించలేకపోయింది. ఎంతమంది చనిపోయారంటే సుమారుగా 47,244 మంది సైనికులు తమ యొక్క ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా 3,03,704 మంది సైనికులు తీవ్ర గాయాలు పాలవటం జరిగింది. ఈ విధంగా అమెరికాపై కూడా దీని యొక్క ప్రభావం భారీగానే పడింది. అమెరికా అసలు వియత్నాంపై ఎలా దాడి చేసిందండి అంటే చాలా భయంకరంగా దాడి చేశారు. కని విని ఎరుగని స్థితిలో దాడి చేశారు. ఉదాహరణకి మనం రెండో ప్రపంచ యుద్ధంలో కూడా అణుబాంబులు అనేవి కేవలం ఒక్కసారి మాత్రమే వాడటం జరిగింది. కానీ ఇక్కడ రోజు రకరకాల బాంబులు వాడి ప్రజల యొక్క జీవితాన్ని అస్తవ్యస్తం చేయడం జరిగింది. ఏంటది అంటే మీరు చూడండి, B-52 అనే రసాయనిక బాంబుల్ని దాడి చేయటం, ఆ యొక్క బాంబుల ద్వారా పంటలు నాశనం చేయటం, నాపాలం అనే వాటిని హెలికాప్టర్ల ద్వారా బాంబులు దాడి చేయించడం, విమానాల ద్వారా బాంబులు దాడి చేయించడం, చెట్లు మనుషులకి అపాయం జరిగే విధంగా ఎక్కడైతే అడవులు ఉన్నాయో అడవుల్లో మనుషులు దాక్కొని ఉన్నారేమో, అడవుల్లో ఈ యొక్క వియత్నాం సైన్యం ఉందేమో అని వాళ్ళు భావించి ఏజెంట్ ఆరెంజ్ అనే మందుని తీసుకొచ్చి ఈ యొక్క మందు జల్లితే చెట్లు అప్పటికప్పుడు చచ్చిపోతాయి. అలాంటి మందుల్ని తయారు చేయించి దాన్ని లక్షల లీటర్లు టిన్నుల్లో నింపి, ఆరెంజ్ టిన్నుల్లో నింపి విమానాల ద్వారా చల్లటం ఎంత దయనీయమైన పరిస్థితి అంటే సగానికి పైగా అడవులు వియత్నాంలో పూర్తిగా కాలి బూడిదైపోయినాయి. దాంతోపాటు మనుషులు కూడా ఎన్నో వేల మంది చనిపోవడం జరిగింది హఠాత్తుగా. ఇలాంటి చర్యలు చేపట్టిన అమెరికా దీని యొక్క ప్రభావం అమెరికాపై కూడా పడటం జరిగింది. అమెరికా దేశస్తులు కూడా ఎందుకు అమెరికా ఇలాంటి చర్యలు చేస్తుంది, ఎందుకు వియత్నాంపై అమెరికా ఇలాంటి యుద్ధాన్ని కొనసాగిస్తుంది అని వ్యతిరేకత పూర్తిగా వాళ్ళు వ్యక్తం చేయడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో, ఎటువంటి విజయానికి కానీ ఓటమికి కానీ తోవలేని పరిస్థితిలో అసలు ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండా అమెరికా వాళ్ళు ఇంత దారుణానికి ఒడిగట్టడం జరిగింది. ఈ యొక్క B-52 కానీ, నాపాలం అనే మందు కానీ, లేదా ఏజెంట్ ఆరెంజ్ అనే మందు కానీ ఎన్ని లక్షల ప్రాణాల యొక్క జీవితాల్ని దారపోసిందో ఎవరికి తెలియదు. ఎన్ని లక్షల ఎకరాల అడవులు పూర్తిగా నాశనమై నేలమట్టం అయిపోయావు, భూమి పూర్తిగా సారాన్ని కోల్పోయిందో మనం అంచనా వేయలేని పరిస్థితి చేరుకుంది. ఈ యొక్క వ్యయం కూడా, ఈ యుద్ధంపై జరిగిన వ్యయం కూడా 2 ప్రపంచ యుద్ధాలకి ఎటువంటి సరిసమానం కానప్పటికీ ధీటుగా ఈ యొక్క బాంబులను వాడటం కానీ, ఈ యొక్క రసాయనాలు వాడటం కానీ, యుద్ధ విమానాలు వాడటం కానీ అమెరికా ఏ యొక్క పక్షాన్ని కూడా వదలకుండా పూర్తిగా తన యొక్క సైన్యాన్ని వాడుతూ వియత్నాంని అల్లకల్లోలం సృష్టించడంలో తాను చేయటం జరిగింది. ఈ విధంగా అమెరికా చేస్తున్న చర్యలకి ప్రపంచం మొత్తం కూడా నిరసనలు రావటం, తన సొంత దేశస్తులు, తన సొంత పౌరులు కూడా ఏం జరుగుతుంది అసలు వియత్నాంలో, ఎందుకు మీరు ఇలా పోరాడుతున్నారు, మీరే కదా మనుషులంతా స్వాతంత్రం పొందాలని ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పాటు చేశారు, మరి ఎందుకు ఇలాంటి ధోరణి మీరు వ్యక్తం చేస్తున్నారని అమెరికా పౌరులు సైతం నిరసన జ్వాలలు వ్యక్తం చేయడంతో ఇక ఏమీ చేయలేని, గత్యంతరం లేని పరిస్థితుల్లో 1974వ సంవత్సరంలో ప్యారిస్లో జనవరి నెలలో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అమెరికా సన్నద్ధమైంది. ఇది ఎలా ఉండగా ఉత్తర దక్షిణ వియత్నాంలో అప్పటికీ సఖ్యత కుదరకుండా అప్పుడున్న చక్రవర్తి, దక్షిణాన ఉన్న చక్రవర్తి సైగాన్ అనే చక్రవర్తి తాను ఒప్పుకోకపోవటం, ఉత్తర దక్షిణ వియత్నాంని ఏకీకృతం చేయడానికి తాను ఒప్పుకోకుండా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఏదేమైనప్పటికీ అమెరికా ఇంకా మేము యుద్ధం చేయమని ప్రకటించి మీ అంతటి మీరే నిర్ణయించుకోండి అని వాళ్ళకు వదిలేయటం, ఇది మరీ ఇంకొక సంవత్సరం పాటు ఈ యుద్ధం కొనసాగి పూర్తిగా ఇక ఈ యొక్క జాతీయ విముక్తి, జాతీయ
విముక్తి సమాఖ్య అనేది సైగాన్ యొక్క భవనంలోకి ప్రవేశించి అతన్ని బంధించి అతన్ని పదవి విక్షిప్తుని చేసి అప్పుడు వీళ్ళు హోచిమిన్ని కలిసి ఉత్తర దక్షిణ వియత్నాంని ఏకీకృతం చేయడం అనేది 1975 సంవత్సరంలో జరిగింది. మీరు కనుక గమనిస్తే మీకు కనుక గుర్తుండుంటే 1920 సంవత్సరం నుంచి 1975 సంవత్సరం వరకు వియత్నాం ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. టీచర్లతో మొదలుపెట్టి జాతీయ విముక్తి సమాఖ్య వరకు సుమారుగా 55 సంవత్సరాల పాటు వాళ్ళు ఫ్రెంచ్ దేశస్తులతో పోరాడారు, జపనీలతో పోరాడారు, ఆఖరికి అమెరికా లాంటి పూర్తిగా అభివృద్ధి చెందిన దేశం, ప్రపంచంలో నెంబర్ 1 అని కీర్తించబడే దేశాలతో కూడా వాళ్ళు పోరాడి తమ యొక్క గణతంత్రాన్ని సాధించుకోవడం జరిగింది. వియత్నాం యొక్క గణతంత్రం ఏ దేశం యొక్క గణతంత్ర చరిత్రతో పోల్చుకున్నప్పటికీ చాలా దయనీయంగా, చాలా ఇబ్బందికర పరిస్థితిలో వాళ్ళు పోరాడాల్సిన పరిస్థితి. ఆ దేశానికి గణతంత్రం 1945లో వచ్చినప్పటికీ మరి వాళ్ళు పూర్తిగా గణతంత్రాన్ని సాధించడానికి 30 సంవత్సరాల పాటు పట్టింది. ఈ యొక్క పరిస్థితి మరి ఏ దేశానికి రాకూడదని మనం అందరం కోరుకుంటూ వియత్నాం చరిత్రకారులందరికీ, వియత్నాం స్వాతంత్ర పోరాటంలో పోరాటం చేసిన వాళ్ళందరికీ, మన వంతు చనిపోయిన వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ఆత్మలు శాంతించాలని కోరుకుంటూ వాళ్ళు ఇక ఎప్పుడూ కూడా ఇలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళ యొక్క గణతంత్రం పూర్తిగా స్వేచ్ఛా స్వాతంత్రాలతో ముందుకు సాగాలని కోరుకుందాం. నైజీరియా ఆఫ్రికాలోని వలస పాలన గురించి, వాళ్ళు స్వాతంత్రం గురించి ఎలా పోరాడారు నిన్నటి వరకు మనం చర్చించుకున్న పాఠాల్లో ఆఫ్రికాలో ఏం జరిగిందో మనం చూడలేదు. ఆసియాలో అటు చైనాలో ఇటు వియత్నాంలో ఎలా అయితే స్వాతంత్రం కోసం పోరాడారో మనం చూడటం జరిగింది. వియత్నాంలో అత్యంత దారుణంగా 1920లో మొదలైన ఈ యొక్క పోరాటం 1975 ఏప్రిల్ 30వ తారీఖు వరకు కొనసాగింది. అది ఎన్ని రకాలుగా మారుతూ వచ్చింది, ఎలా 2 వలస దేశాలను వాళ్ళు వ్యతిరేకించాల్సి వచ్చిందో మనం చూడటం జరిగింది. ఇప్పుడు అదే వలస పాలన బారిన పడిన ఆఫ్రికా దేశంలో నైజీరియా అనే ఆఫ్రికా ఖండంలో నైజీరియా అనే దేశం గురించి మనం తెలుసుకుందాం. ఇది కూడా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో తమ యొక్క స్వాతంత్రాన్ని సాధించుకున్నప్పటికీ ఆ స్వాతంత్రాన్ని నిలుపుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ చాలా రకాలైన మలుపులతో కూడిన ఉద్యమం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఏంటయ్యా అదంటే అసలు మొదటగా నైజీరియా వలస పాలకులకు వ్యతిరేకంగా ఏకం కావటం. నైజీరియా అనేది ఆఫ్రికా ఖండంలో పశ్చిమాన ఉన్న దేశాల్లో నైజీరియా ఒక దేశం. నైజర్ అనే నదీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు నైజీరియాగా గుర్తించడం జరిగింది. ఇది కేవలం ఒక దేశం కాదు, ఇది సకల తెగల సమ్మేళనంతో కూడిన దేశం. కాబట్టే వాళ్ళు ఏకం కావటమే చాలా కష్టతరమైన పనిగా వాళ్ళకి సంభవించడం, అలా ఇబ్బందులను ఎదుర్కొంటూనే వాళ్ళు దాని యొక్క పోరాట సమితిని సాగించడం, ఆ విధంగా స్వాతంత్రానికి ఎలా పోరాడారు అనేదే మనం ఈ అధ్యాయంలో తెలుసుకుపోయే ముఖ్యమైన అంశం. మొదటగా చూస్తే మనం అసలు నైజీరియాలో ఉన్న రకరకాల తెగలకు సంబంధించిన మనుషులు ఎవరయ్యా అంటే, ఏ తెగలకు సంబంధించిన మనుషులు ఉండేవాళ్ళంటే ఉత్తరాన హౌసా ఫులానీ అనే తెగకు సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇటు మనకి పశ్చిమాన చూస్తే పశ్చిమ దక్షిణాన యొరూబా జాతికి సంబంధించిన వాళ్ళు, అలాగే తూర్పు దక్షిణానికి వచ్చేసరికి ఈబో జాతులు ఉండేవాళ్ళు. వీళ్ళు రకరకాల జాతులకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఏ జాతికి ఆ జాతికి సంబంధించిన వాళ్ళు వారి యొక్క కట్టుదిట్టమైన అలవాట్లు, సాంప్రదాయాల్ని వాళ్ళు పాటిస్తూ వాళ్ళు ఒకరితో ఒకరు మమేకం అవటం అనేది చాలా కష్టసాధ్యంగా ఉండే పని. మరి ఇలాంటి రకరకాల జాతుల సమితిల వారు ఎలా వారి యొక్క స్వతంత్ర పోరాటానికి పోరాడారనేదే మనం ఈ అధ్యాయంలో తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. ఇది మనం గనక కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే ఈ హౌసా ఫులానీ జాతికి సంబంధించిన వాళ్ళు కానీ, యొరూబా జాతికి సంబంధించిన వాళ్ళు కానీ, లేదా ఈబో జాతికి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళెవరికీ కూడా స్వాతంత్రం, వలస పాలన అనే యొక్క పదాలకి అర్థాలు సైతం తెలియని జాతులు వీళ్ళు
ఎలా దాని యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు, ఎలా వీళ్ళంతా ఒకటై ఈ యొక్క దేశాలపై, వలస దేశాలపై పోరాటం సాగించారనేదే మనం ఈ అధ్యాయంలో తెలుసుకోబోయే ముఖ్యమైన భూమిక అనమాట. ఏంటయ్యా అది అనేదే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం 16వ శతాబ్దం వచ్చేసరికి ఆఫ్రికా ఖండంలో అత్యంత జనసాంద్రత కలిగిన దేశాల్లో నైజీరియా దేశం ఒకటి. అప్పట్లో అమెరికాకి కావలసిన బానిసల్ని ఇక్కడి నుంచే తీసుకెళ్లే వాళ్ళు అనేది చాలా ప్రాముఖ్యం చెందిన ప్రాంతం. ఎప్పుడైతే 1861వ సంవత్సరంలో ఈ యొక్క బానిసల్ని వ్యాపారం కింద చేయటం అనేది నిషేధించబడిందో అప్పటి నుంచి వీళ్ళకి ఇది లేని లోటు కనబడుతూనే ఉంది. ఏదేమైనప్పటికీ నైజీరియా అనే ప్రాంతంలో మనకి వ్యవసాయం చాలా చక్కగా చేసుకోవచ్చు. ముఖ్యంగా కోకోవా, పామ్ ఆయిల్ ఇలాంటివన్నీ కూడా బాగా పండించవచ్చు. కాబట్టి వలస దేశాలకి వీటిపై పట్టు సాధించి మనం ఇక్కడ వ్యాపారాలు చేస్తే మనం లాభాలు గడించవచ్చు అనే ఆలోచన ధోరణితో వాళ్ళు ఈ యొక్క ప్రాంతాల్ని ఆక్రమించుకోవటం మనం చూడొచ్చు. అలాగే లోగస్ అనే ముఖ్యమైన ఒక దేశాన్ని వాళ్ళు, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు దాన్ని అదుపులోకి తీసుకొని వలస ప్రాంతాల కింద మార్చి అక్కడ వాళ్ళు దానికి విద్యకి, వ్యాపారానికి, వ్యవసాయానికి ముఖ్యమైన నగరంగా మార్చడం వల్ల అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఆఫ్రికా ఖండంలో ప్రతి దేశానికి అవగాహన కలిగించడం జరిగింది. అలాంటి ధోరణి మన దేశాల్లో రాకూడదనేది, కొంత వ్యతిరేకత అనే భావాన్ని కూడా వాళ్ళు దాని ద్వారా దాని యొక్క ప్రతిబింబం అనేది మనం చూడొచ్చు ఈ నైజీరియాలో. కానీ ఏదేమైనప్పటికీ నైజీరియా ప్రజలకి వలస పాలకుల వల్ల ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి చాలా మేలులు జరిగినాయి. ముఖ్యంగా దక్షిణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి ఏం మేలు జరిగినాయి అంటే విద్య, సామాజిక దృక్పథం ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియటం, దాని ద్వారా ఏంటి అసలు సమానత్వం అంటే ఏంటి, వలస పాలన అంటే ఏంటి, మనం ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా పోరాడాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కలగటం జరిగింది. దీనికి మరొక కారణం ఏంటంటే క్రైస్తవత్వం కూడా దీనికి తోడ్పడింది అని కొంతమంది చరిత్రకారులు వాదిస్తూ ఉంటారు. క్రైస్తవత్వ మత బోధన కూడా వీళ్ళలో ఇలాంటి మార్పుకి ముఖ్యంగా దోహదపడింది అనేది వాళ్ళు చెప్పుకొచ్చే వాదన. ఏదేమైనప్పటికీ ఒక ప్రాంతం నైజీరియాలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ మరో 2 ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరాన ఉండటం మనం చూడొచ్చు. ఆ 2 ప్రాంతాలని 1939వ సంవత్సరంలో పశ్చిమ తూర్పు ప్రాంతాలని నైజీరియాకి విడదీసి పరిపాలించాలి, విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని బ్రిటిష్ వారు భారతదేశంలోనే కాదు అక్కడ కూడా పాటించడం జరిగింది. ఎలా అయితే భారతదేశంలో హిందువుల్ని, ముస్లింల్ని విభజించాలి అనే ఆలోచనతో విభజించి వాళ్ళు పాలించారో, అదేవిధంగా రకరకాల జాతులు వాళ్ళు, ముఖ్యంగా హౌస్నా ఫులానీ జాతి, యరూబా జాతి, ఇలాంటి జాతులు వాళ్ళని విడదీసి మనం గనక పరిపాలించుకుంటే మరి మన యొక్క పరిపాలన చాలా సజావుగా సాగుతుంది, మనం దీనివల్ల మేలును పొందొచ్చు అని వాళ్ళు భావించి ఆ విధంగా వాళ్ళు చేయటం చూడొచ్చు. వీళ్ళు ఎప్పుడైతే ఇలా విభజించి పరిపాలించాలని విభజించడం జరిగిందో, ఈ దక్షిణ ప్రాంతంలో ఎవరికైతే అవగాహన కలిగిందో ఈ యొక్క క్రైస్తవ మత బోధన వలన కావచ్చు, లేదా ఈ యొక్క వలస పాలకుల విద్యా విధానం వలన కావచ్చు, వీళ్ళకి జరిగిన ఈ యొక్క అవగాహన వలన వీళ్ళు ఇది అన్యాయం, ఇది తప్పు జరుగుతుంది, మనల్ని విభజించకూడదు, మన అందరం కూడా ఒక జాతీయవాదం కింద ముందుకు రావాలి, ఒక జాతీయతావాదాన్ని కనుక మనం సృష్టించి దాని ద్వారా మనం పోరాడితేనే మనకి స్వాతంత్రం అనేది వస్తుంది, ఈ వలస పాలకుల నుంచి విముక్తి అనేది వస్తుంది అనేది వాళ్ళు గుర్తించడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క జాతీయవాదం అనేది వాళ్ళు ఎలా సాధించుకోగలిగారు, బ్రిటిష్ వాళ్ళు విభజించిన ఈ తెగల్ని ఎవరు సమీకృతన చేసి ఏకీకరించి ఒక ముందుండి ఒక తాటిపై వీళ్ళందరినీ తీసుకొచ్చి పోరాటాలు సాగించారనేదే మనం తెలుసుకోవాల్సిన అంశం. చూద్దాం ఎవరిని వీరిని ముందుండి నడిపించారు. వీళ్ళు రాజకీయ పార్టీని స్థాపించారా, లేదా ఒక న్యూస్ పేపర్ని పెట్టి దాని ద్వారా ప్రచారాలు చేయడానికి వీళ్ళకి ఎవరికి చదువులు రావు, వీళ్ళందరూ కూడా రకరకాల తెగలకు సంబంధించిన ప్రజలు. మరి ఎలా వీళ్ళు అవగాహన తీసుకురాగలిగారు, ఎలా వీళ్ళని మార్పుని మనం చూడగలుగుతాం, వీళ్ళు స్వాతంత్రాన్ని ఎలా సాధించుకున్నారు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించాలి అనే ఆలోచనతో ఈ యొక్క 3 తెగల వాళ్ళని విభజించి పాలించడానికి
ఏర్పాట్లు చేసుకున్నారో అప్పుడు పాశ్చాత్య విద్యను పొందిన కొంతమంది మేధావులు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అప్పుడే మొట్టమొదటి రాజకీయ పార్టీ అనేది పుట్టుకురావడం జరిగింది. అది 1923వ సంవత్సరం నైజీరియాలోని జాతీయ ప్రజాస్వామిక పార్టీ పుట్టుకురావడం జరిగింది. దీన్ని స్థాపించింది హర్బర్ట్ మకాలే అనే అతను స్థాపించడం జరిగింది. ఇతను 1930లో ప్రజలందరినీ పోగు చేసి బ్రిటిష్పై దాడులకి తానే ప్రోత్సహించి తాను అట్లా ముందుండి సమర్థించడం కూడా జరిగింది. అలాగే మనం 1936లో కనుక చూస్తే అక్కడ ఎన్ నంది అజ్కీవ్ అనే వ్యక్తి నైజీరియా యువ ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది. సంస్కృతులతో సంబంధం లేకుండా నైజీరియాకి సంబంధించిన అన్ని జాతుల వాళ్ళు కూడా దీంతో ఏకమవటం, అనతి కాలంలోనే అతనికి అత్యంత ప్రజాదరణ రావటం మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే ఇతనికి అత్యంత ప్రజాదరణ వస్తుందో మన హర్బర్ట్ మకాలే అనే అతను ఈ యొక్క అజ్కీవ్తో కలిసి 1944వ సంవత్సరంలో నైజీరియా క్యామరూన్ల జాతీయ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కూటమి ద్వారా ఆఫ్రికాలో జరుగుతున్న ఈ యొక్క వలస పాలనకి ఖండాంతరాల నుంచి కూడా ఈయన యొక్క ప్రచారం, ఈయన యొక్క ప్రముఖుడు కావటం వలన ఖండాంతరాల నుంచి కూడా దానికి సపోర్ట్ అనేది రావటం జరిగింది. ఎప్పుడైతే ప్రజలు దీన్ని సమర్థిస్తూ ప్రజలు ఇతని పట్ల తమ యొక్క నమ్మకాన్ని పెట్టారో బ్రిటిష్ వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో నైజీరియా నుంచి కూడా కొన్ని వేల మంది సైనికులు అందులో చేరటం జరిగింది. వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడి తిరిగి వచ్చిన తర్వాత చూస్తే నైజీరియా యొక్క ఆర్థిక పరిస్థితి చాలా చిన్నాభిన్నమైపోయి అత్యంత దారుణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన దేశాన్ని చూసి వాళ్ళు చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి ఇలాంటి వలస పాలన వల్లనే మన యొక్క ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎక్కువ అవుతున్నాయి, కాబట్టి ఈ యొక్క పోరాటంలో మేము కూడా మీకు ముందుండి నడిపిస్తాము, మేము కూడా మా వంతు సాయాన్ని మేము చేస్తాం, మేము కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటామని వాళ్ళంతటి వాళ్ళు ముందుకు రావటం. అలా ముందుకు వచ్చిన వాళ్ళు ఏమైంది, అప్పుడు ఏం జరిగింది అప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ యొక్క జాతీయవాదం అనేది సైనికులు వచ్చి చేరటం ద్వారా సమైక్య పోరాటానికి బలం చేకూరింది. కానీ వాళ్ళు అనుసరించే పందా మాత్రం మారిపోయింది. వాళ్ళు అతివాద పందాన్ని అనుసరించాలని వాళ్ళు నిర్ణయించటం, మేము ముందుండి నడుపుతాము అని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. 1945వ సంవత్సరానికి వచ్చేపాటికి అతివాద జాతీయతావాదం అనేది బాగా తీవ్రంగా పెరిగిపోయి వాళ్ళు ఈ వాదం ద్వారా ముందుకెళ్ళి మనం స్వాతంత్రాన్ని సాధించుకోవాలి అనే ఆలోచనతో అందరూ సమైక్యంగా ముందుకు రావడం జరిగింది. కానీ ముఖ్యంగా మన యొక్క నైజీరియా ప్రజలు లేదా నైజీరియా ప్రజలకు స్వాతంత్రం రావాలన్నా ఈ యొక్క పోరాడుతున్న వాళ్ళకి ముందున్న రెండు ముఖ్యమైన లక్ష్యాలు ఏంటయ్యా అంటే, మొదటిది వచ్చి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా మనం వాళ్ళని పారదోలటం దేశం నుంచి, రెండవది వచ్చి వివిధ తెగలు ఘర్షణ పడుతున్న వివిధ తెగల జనాల్ని ఏకం చేయటం. ఇది ఏకమత్యానికి గుర్తుగా మారాలి. ఎప్పుడైతే మనందరం ఏకంగా ఉండి పోరాడతామో అప్పుడే మనం వీళ్ళని జయించగలం అనే ఆలోచనని మనం వీళ్ళకి నింపలేని పక్షంలో మనం విజయాన్ని సాధించలేము అని వీళ్ళు గుర్తించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటు ఉత్తరాన చూసినా అటు దక్షిణాన చూసినా వాళ్ళ యొక్క ఆర్థికంగా అసమానతలు కావచ్చు, విద్య పట్ల వాళ్ళకున్న అవగాహన రీత్యా కావచ్చు, ఆ యొక్క పోరాటాలు ఎప్పుడూ కూడా ఏకంగా చేయలేకపోయారు. వాళ్ళు ఎప్పుడూ ఐకమత్యాన్ని సాధించాలని వాళ్ళు ప్రయత్నించినప్పటికీ వాళ్ళకి అనేక రకాలుగా ప్రజల్లో ఉన్న అంతర్లీనంగా నిండిపోయిన భేదభావాలు బయటపడటం జరిగినాయి బహు సందర్భాల్లో. ఇలాంటి పరిణామాల్లో 1950వ సంవత్సరం వచ్చేసరికి నైజీరియన్ పీపుల్స్ కాంగ్రెస్ అని ఉత్తరాన ఒక పార్టీ ఏర్పడటం జరిగింది. ఇటు పశ్చిమానికి వచ్చేసరికి ఇది నైజీరియన్ క్యామరూన్ వ్యతిరేక నేషనల్ పార్టీ అని, అలాగే యాక్షన్ పార్టీ అని, యాక్షన్ గ్రూప్ అని, ఇలా 3 సంఘాలు 3 తెగల వాళ్ళు 3 రకాల పార్టీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా అయితే వాళ్ళు స్వాతంత్రాన్ని ఎలా సాధించారు? మనం ముందుగా అనుకున్నట్టుగా వాళ్ళు గనక ఐకమత్యంతో లేకపోతే వాళ్ళు స్వాతంత్రాన్ని సాధించడానికి చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళు ఎలా దాన్ని సాధించగలిగారు? నిజంగా వీళ్ళకి స్వాతంత్రం వచ్చిందా? వచ్చినా అది ఎంతకాలం నిలిచింది? ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు స్వాతంత్రం అనేది వచ్చిందా రాలేదా నైజీరియాకి అని కనుక మనం చూస్తే 1963 సంవత్సరం అక్టోబర్ 1 తారీఖున బ్రిటిష్ వాళ్ళు నైజీరియా వాళ్ళకి స్వాతంత్రాన్ని ప్రకటించడం జరిగింది. కానీ ఈ స్వాతంత్రంలో మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం, ఈ యొక్క 3 జాతులకు సంబంధించిన 3 పార్టీలని వాళ్ళు గుర్తిస్తూ, దానితో పాటు సంక్లిష్ట సమాఖ్యగా వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళకి ఈ యొక్క స్వాతంత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఈ స్వాతంత్రం వాళ్ళు పొందినప్పటికీ ఇటు ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయపూరితంగా ప్రజల్ని పాలించాలన్న ప్రభుత్వాలు ఎంతో కాలం నిలబడలేకపోయాయి. ఎప్పుడైతే ఈ 3 వర్గాలకు సంబంధించిన ప్రజలు ఏకం కాకూడదనే ఆలోచన ధోరణి వాళ్ళు వ్యక్తం చేశారో అప్పటి నుంచే వాళ్ళు రకరకాలుగా వాళ్ళ పార్టీయే ప్రాబల్యంలోకి పొందాలి అని ఒక పార్టీ వారు మరొక పార్టీని కోరుకోవటం, వ్యతిరేకించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండటంతో అది క్రమేపీ పౌర యుద్ధంలో కొనసాగి చాలా వరకు పౌర యుద్ధంలోనే కాలం గడవటం. ఈ యొక్క పౌర యుద్ధం జరుగుతున్న సమయంలో సైనిక పరిపాలన అనేది ముందుకు రావటం, అలా చాలా సంవత్సరాల పాటు సైనిక పరిపాలనలోనే ఉంటూ ఈ యొక్క సైనిక పరిపాలనలో ప్రజాస్వామ్య విలువల్ని పూర్తిగా అణగదొక్కి మానవతా విలువలనేవి లేకుండా ఉల్లంఘన చర్యలు అతి దారుణంగా జరుగుతూ, మానవ విలువల యొక్క ఉల్లంఘన ఎంత దారుణంగా జరిగిందంటే ప్రపంచం మొత్తం ఘోషిస్తున్నప్పటికీ ఈ యొక్క మానవతా విలువల్ని పోరాడే హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించిన వ్యక్తుల్ని అతి దారుణంగా ఉరితీయటం అనేది మనం చూడొచ్చు. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఏదేమైనప్పటికీ 1999 సంవత్సరానికి ఈ యొక్క సైనిక పాలనని ముగించుకొని పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని నైజీరియాలో ఏర్పాటు చేయగలిగారు. ఇంతకుముందు ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ వాళ్ళు చేయలేకపోయారు. మొత్తానికి 1999 సంవత్సరంలో పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ కూడా వాళ్ళు సరైన పరిపాలన అందించడానికి చాలా ఇబ్బందుల్ని, ప్రజలు అవగాహన లేక చాలా రకాలుగా సతమతమవుతూ వాళ్ళ యొక్క స్వయం ఆస్తులైన సహజంగా వాళ్ళకి లభించిన వనరులను కూడా వాళ్ళు దాన్ని సరిగ్గా వినియోగించుకోలేక బహుళజాతి కంపెనీల చేతిలో ఈ యొక్క సైనిక పాలన జరుగుతున్నప్పుడు వాళ్ళు దానితో కుమ్మక్కై ఈ యొక్క బహుళజాతి కంపెనీల నుంచి వాటాలను తీసుకొని దేశం యొక్క వనరుల్ని ఇష్టానుసారంగా ఆ కంపెనీలు దోచుకునే విధంగా ఈ యొక్క సైనిక పరిపాలన అనేది జరిగింది. మొత్తానికి 1999 సంవత్సరంలో నైజీరియా పూర్తిగా స్వాతంత్రం పొంది ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోబడింది. ఈ యొక్క 1999 సంవత్సరం అత్యంత ముఖ్యమైన సంవత్సరంగా నైజీరియన్లు భావిస్తారు. మరి సైనిక పాలన జరుగుతున్నప్పుడు కానీ ఈ యొక్క సహజ వనరుల్ని నైజీరియన్లు ఎలా కాపాడుకోగలిగారా లేదా అనేదే మనకి ఇప్పుడు ముందున్న సమస్య. తెలుసుకుందాం. ఇప్పుడు మనం చమురు, పర్యావరణం, రాజకీయాలు. చమురు కోసం పర్యావరణంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడ్డాయి, రాజకీయ నాయకులు ఏం చేశారు అప్పుడు అనేదే మనం ఇప్పుడు తెలుసుకోబోయే అంశం. మొదటగా కనుక మనం చూస్తే నైజర్ డెల్టాలో, నైజర్ పరివాహక ప్రాంతంలో, అటు చుట్టుగా ఉన్న ప్రాంతంలో 1950 సంవత్సరంలో చమురుని కనుగొనడం జరిగింది. ఇది నైజర్కి ముఖ్యమైన సహజ వనరు. ఎప్పుడైతే దీన్ని కనుక్కున్నారో డచ్ షెల్ అనే పేరు గల బహుళజాతి కంపెనీలు అనేకం ముందుకు వచ్చి దాని యొక్క కాంట్రాక్టులను పొందడం జరిగింది. వాళ్ళు ఆ విధంగా ముందుకు వచ్చి తమ యొక్క బహుళజాతి కంపెనీల యొక్క సామర్థ్యాన్ని వాడుతూ ఈ యొక్క కంపెనీలు ఈ చమురుని ఇష్టానుసారం వచ్చినట్లుగా వాడుకుంటూ ప్రజలకి ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయనే ఆలోచన లేకుండా వాళ్ళు వాడుకోవటం జరిగింది. పర్యావరణంలో కూడా అతి భయంకరమైన మార్పులు కలుగుతున్నప్పటికీ వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఇష్టానుసారంగా చేసుకుంటూ పోయారు. వీళ్ళకు తోడు వీరికి ప్రభుత్వం యొక్క మద్దతులు ఉండటం చేత అప్పుడు పరిపాలిస్తున్న సైనిక పరిపాలకులకి ఈ డచ్ షెల్ కంపెనీ వాళ్ళు కొంత వాటా ముట్ట చెప్పినట్టుగా కొన్ని కథనాలు అయితే మన దగ్గర ఉన్నాయి. అవి ఎంతవరకు వాస్తవం అయితే మనకు తెలియదు. కానీ వాస్తవంగా చూస్తే ఈ యొక్క సైనిక పరిపాలకులు పరిపాలనా విధానానికి సంబంధించిన వాళ్ళు వ్యవహరించిన తీరును కనుక మనం గమనిస్తే అది వాస్తవమేనేమో అనే సందేహాలు మనకు కూడా కలుగుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ వీళ్ళు
వాడుతున్న చమురు వలన ఈ యొక్క చమురు నిల్వలు లేదా వాడి తర్వాత వచ్చిన మలినాల్ని వీళ్ళు నీటిలో వదిలేయటం వల్ల మడ అడవులు పూర్తిగా 5-10% వరకు పూర్తిగా చనిపోయి ఆ నీళ్లు కూడా తాగటానికి సాధ్యం కాని విధంగా నీళ్లు తయారవటం, పర్యావరణంలో భయంకరమైన మార్పులు కలగటం, మరియు ఉన్న అడవుల్ని నరికివేయటం, ఇలాంటి చర్యలు వాళ్ళు చేస్తున్నప్పుడు తీవ్రమైన పర్యావరణ నష్టాలు జరుగుతూ వచ్చాయి. ఇలాంటి పర్యావరణ నష్టాలు జరుగుతూ ఉన్నప్పుడు 1990వ సంవత్సరంలో ప్రముఖ మానవ హక్కుల సంఘానికి సంబంధించిన నాయకుడు, పర్యావరణవేత్త అయిన కెన్ సారో వివా అనే నాయకుడు ముందుకు రావటం, ప్రజలకి అవగాహన కలిగించటం, జాతి ఎలా నాశనం అయిపోతుంది, జాతి యొక్క వనరులు ఎలా నాశనం అయిపోతున్నాయి, జాతీయ పర్యావరణం ఎంత దారుణంగా తయారైపోయింది అనేది వీళ్ళందరికీ అవగాహన కలిగిస్తూ, జాతి పేరు మీద కాకుండా వీళ్ళందరూ కూడా దేశం పేరు మీద మనమందరం ఒక మానవతా జాతి, ముందు మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అనే ధోరణితో శాంతియుతంగా వీళ్ళందరినీ ఒక తాటిపై తేగలిగిన మహోన్నతమైన వ్యక్తి మన కెన్ సారో వివా. ఇతను ఈ విధంగా శాంతియుతంగా అంతర్జాతీయంగా నైజర్ పరిపాలకులపై ఒత్తిడి తెస్తూ ఈ యొక్క బహుళ జాతి కంపెనీలు చేస్తున్న అరాచకాల్ని, వీటి వలన పర్యావరణంలో జరుగుతున్న దారుణమైన పరిస్థితుల్ని అతను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ప్రపంచం మొత్తం అంతర్జాతీయంగా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా ఈ కెన్ సారో వివా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని మిలిటరీ నాయకులు, సైనిక పరిపాలకులు ఇతనికి మరణశిక్ష విధించడం 1990లో జరిగి అది పెనుదుమారాన్ని లేపింది. ఇలా రేపిన పెనుదుమారం ప్రపంచం మొత్తానికి ఒక్కదాటిగా అవాక్కయ్యేలాంటి పరిస్థితుల్ని చవిచూడటం జరిగింది. ఏంటి ఈ దారుణం, మంచి చెప్తే చంపేస్తారా, మీరు చేస్తున్న అన్యాయాల్ని ఎదిరిస్తే ఇంత దారుణంగా చంపేస్తారా అని ప్రపంచ దేశాలన్నీ మూకుమ్మడిగా దాడి చేయడాన్ని మొదలుపెట్టాయి. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటివి సహించే ప్రసక్తే లేదని వాళ్ళు ఎప్పుడైతే ఒత్తిడి చేయటం మొదలెట్టారో అప్పుడు 1999వ సంవత్సరంలో మనకి స్వాతంత్రం అనేది రావటం, ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్యమైన నాందిగా ఇతన్ని చంపేయటం సైనిక పాలన యొక్క దుశ్చర్యలకి పరాకాష్ఠగా పరిగణించబడింది. ఏది ఏమైనప్పటికీ నైజర్ ప్రజలు ముందుగా స్వాతంత్రాన్ని సాధించుకోవటం, ఆ తర్వాత ప్రజాస్వామిక బద్ధంలో వాళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలించుకోవడానికి మరియు తమ యొక్క వనరుల్ని తాము వాడుకోవడానికి కూడా ఇంకా పోరాటాలు చేస్తూనే ఉన్నారంటే వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క అధ్యాయంలో మొదటగా మనం కనుక చూస్తే చైనాలో ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా సాగింది, ప్రజలు ఎలా కమ్యూనిస్టుల వైపు మలచడం జరిగింది, చియాంగ్ షేక్ మరియు మావో టీజ్డాంగ్ అనే నాయకులు ఎలా మహోన్నత నాయకులుగా ఎదిగారు, జాతీయ నాయకులుగా ఎదిగి ఎలా చైనా యొక్క రూపురేఖలు మార్చగలిగారనేది మనం తెలుసుకున్నాం. అలాగే వియత్నాంలో 1920 నుంచి 1973వ సంవత్సరం 5వ సంవత్సరం వరకు ఎలా వాళ్ళు పోరాడాల్సి వచ్చింది, ఎందుకు ఇలాంటి పోరాటాలు వాళ్ళు చేయాల్సి వచ్చింది, కేవలం ఒక ఫ్రెంచ్ వాళ్ళతోనే కాకుండా ఒక జపనీయులతో, ఒక అమెరికా దేశానికి సంబంధించిన వారితో కూడా వీళ్ళు ఎందుకు ఇలా పోరాడాల్సి వచ్చిందో మనం తెలుసుకున్నాం. దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోయారో కూడా మనం తెలుసుకున్నాం. అలాగే నైజీరియాలో 3 జాతులకు సంబంధించిన ప్రజల్ని ఎలా ఒకటయ్యి వాళ్ళు స్వాతంత్రం సాధించుకున్నారు, అలా సాధించుకున్న స్వాతంత్రాన్ని వాళ్ళు ఎలా చేజేతులారా సైనిక పాలనలోకి పౌర యుద్ధం ద్వారా సైనిక పరిపాలన అనేది సాగించడం జరిగింది. ఈ సైనిక పరిపాలన అనేది మానవత్వం అనేది ఏ కోసానా లేకుండా అత్యంత దారుణంగా ఈ యొక్క సహజ వనరుల్ని దోచుకుంటున్న కంపెనీలకి మొగ్గు కాస్తూ ఎలా మాట్లాడిన మానవ హక్కులకు సంబంధించిన పర్యావరణవేత్త అయిన కెన్ సారోని అతి దారుణంగా చంపడం జరిగిందో మనం ఈ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఇది వలస పాలన వలన అటు ఆసియాలో కానీ ఇటు ఆఫ్రికాలో కానీ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, దానిపై వాళ్ళు తిరుగుబాటు చేసిన విధానాన్ని గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకోవడం జరిగింది.